అందరికీ నమస్తే. PM7 భక్తి ఛానల్ కి స్వాగతం. నెక్స్ట్ 15 డేస్ 12 రాశుల వారికి ఒక్కొక్క రోజు ఎలా ఉండబోతుంది అనే వివరాలు మనం తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు చేబిఎం కిరణ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు, జ్యోతిష పండితులు. సో అన్ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా తల్లి. సో ఇప్పుడు ఈ 15 డేస్ ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి ప్రతి రాశి వారికి క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ మేషరాశి వారితో స్టార్ట్ చేద్దాం. ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి? అంటే ఒక ప్రత్యేక కార్యక్రమం మన యొక్క ఛానల్ ద్వారా ఒక ప్రత్యేక కార్యక్రమంగా వెళ్తున్నటువంటి మన యొక్క బంధుమిత్రులకి ప్రేక్షకులకి మరొకసారి స్వాగతం చెబుతూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ అమ్మాయి అడిగినటువంటి ప్రశ్న, అమ్మాయి చాలా లక్ష్మీ రూపంగా ఉంది, మంచి అదృష్టవంతులు. అంటే ఒక చక్కటి అమ్మాయి లక్ష్మీప్రదం కనబడినప్పుడే ఒక పాజిటివ్ ఎసెన్స్ వస్తుంది. అలాంటి లక్ష్యమైనటువంటి మన యాంకర్లకి ముందుగా అభినందన తెలియజేసుకుంటూ మన ఛానల్లోకి మళ్ళీ స్వాగతం తెలియజేసుకుంటూ ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు అంటే ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు ఉన్నటువంటి రాబోయేటువంటి 15 రోజుల్లో ఉన్నటువంటి మనకి 12 రాశుల వారి ఫలితాలు ముందుగా మేషరాశి వారు తెలుసుకుందాం. మొదటి వారంలో కాస్త సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అంటే వచ్చేటువంటి మొదటి వారంలో శ్రమాధిక్యత వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంచెం శ్రమ ఎక్కువనే ఉంటుంది, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్లే ప్రయత్నం. ఇవి దాటుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలి? గణపతిని ప్రార్థన చేయాలి. అంటే విఘ్నాలని నాశనం చేసేవాడు కాబట్టి ఆ విఘ్నాధిపతిని పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ధన విషయంలో కానీ, ముఖ్యంగా ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 1-2 సార్లు మనం ఆలోచించుకోవాలి. తద్వారా మనకి అనుకూల ఫలితాలు ఉంటాయి. సపోజ్ మనకి 100 రూపాయలు కొనే వస్తువు ఈ జాతకం బాలేనప్పుడు 150 రూపాయలు కొనేస్తాం మనం. ఎందుకు? మన బుద్ధి అనేది నేను వాళ్ళ మాట వినడేంది, నాకు తెలుసు అన్ని నేనే తెలుసు, నాకు నేనే గొప్పటువంటి అహంకారపు మనసు ఏర్పడుతుంది మనిషి. అంటే ఆలోచన విధానం అనేది కొంచెం మందగించుతుంది. తప్పకుండా, ఎగ్జాక్ట్లీ. అట్లాంటి ఏదంటే రూపాయి వస్తుంది, రూపాయిన్నర కొనేస్తాం. 2 రోజుల తర్వాత పెద్దవాళ్ళు చూసి ఎందుకు రైతు కొన్నావు, రూపాయి 10 రూపాయి 75 పైసలకే వస్తుందిరా అన్నప్పుడు ఇంకా మానసిక బాధ తప్ప కదా. అటువంటి ఇబ్బంది కలిగే అవకాశం మొదటి వారంలో ఉంది. కాబట్టి మీరు ఇక్కడ కొద్దిగా ఆలోచన విధానాన్ని పెంచుకొని పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ విషయంలో కానీ, కళాకారులు కానీ, క్రీడాకారులు కానీ అనుకూలమైన ఫలితాలు. ఇక రెండో వారంలో పక్షంలో మిగిలినటువంటి రిమైనింగ్ 7 రోజులు అనుకోండి, 8 రోజులు అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, ఐశ్వర్యం ఉంటుంది, వివాహ యోగ్యత ఉంటుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు, పెద్దవాళ్ళ మాట వింటారు వీళ్ళు, ప్రేమ కలాపాలు అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ బాగలేనప్పుడు ప్రేమికులు ఏం చేస్తారు? పెద్దవాళ్ళు ఎదిరించి వెళ్ళిపోతారు. బాగున్న సమయంలో పెద్దవాళ్ళ యొక్క పర్మిషన్ కోసం వెతుకుతుంటారు. అమ్మ దయచేసి ఒప్పుకోండి, నాన్నగారు ఒప్పుకోండి అని బ్రతిమాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండింటికి చాలా తేడా ఉంది. పెద్దలు అంగీకరించకపోయిన వివాహం అనేది ఎంత నష్టమో, పెద్దలు అంగీకరించిన వివాహం అంత శుభాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏది మంచి చెడు అనేది ఇందాక నేను అన్నట్టుగా ఆలోచన విధానం పెంచుకునేటువంటి అవకాశం రెండో వారంలో కనబడుతుంది. అందులోనూ మనకి 29, 30 తేదీలలో మాత్రం అద్భుతమైనటువంటి ప్రయోజనం. 100% మనం అనుకున్నది సాధించే అవకాశం. ప్రతి విషయంలో, వృత్తిలో కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు 29, 30 తేదీలలో కనుక మీరు వెళ్ళగలిగితే అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి ఆర్థిక వ్యవస్థ, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం లాంటి తప్పకుండా పొందుకునే అవకాశం మేషరాశి వారికి ఈ పక్షంలో బలంగా కనబడుతోంది. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది కదా, ఇన్ని రోజులు బాగాలేదు అంటే ఏదైనా దానాలు చేయాలేమో, లేకపోతే హోమాలు చేయాలేమో అన్నట్లుంటుంది. సో ఇప్పుడు ఈ 15 డేస్ లో చేసే అవకాశం ఏమన్నా ఉందా? తప్పకుండా. ఒకటి నాన్న, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. అంటే పరిహారాలు చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుందంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. సో దానికి చాలా మంది రెగ్యులర్ గా అనే మాట, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నటువంటి మాట ఎప్పుడు వింటూ ఉంటాను. ఎస్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. నేను అది చూపించగలుగుతాను. అంటే మంత్రాలు చింతకాయలు రాలుతా అంటే భగవంతుడు వచ్చేసి మనకు చింతకాయలు తెంపి ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు. ఎలా దొరుకుతాయి అంటే, ఎలా మనకి మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటే, సపోజ్ నేనున్నాను, కెమెరామెన్ గారు, మీరు ముగ్గురు ఉన్నాం. మనం ఒక దారిలో వెళ్తున్నాను, శ్రీశైలమే నడకదారిలో వెళ్తున్నాను నేను. మీరు హాయిగా మీరు లేదా మీ నాన్నగారు మీ ఫ్యామిలీతో వచ్చేసి కారులో వెళ్తున్నారు. సరదాగా అడిగారు, సరే అక్కడ కూడా కొద్దిగా దూరం చెప్పి దూరం అడవిలోకి వచ్చారు. నేను అక్కడ అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను చింత చెట్టు కనపడింది నాకు. ఇంతట్లో ఈ అమ్మాయి వచ్చింది, కనబడుతుంది. ఏంటి పంతులు ఎక్కడున్నారంటే, లేదమ్మా చింతకాయలు బాగున్నాయి తెంపుకుందామని చూస్తున్నాను అంటే, అయ్యో పంతుగారు నాకు దూరం ఎక్కొచ్చండి, నేను ఎక్కగలుగుతా అంటే, ఆడపిల్లలు కదమ్మా అంటే, అయ్యో ఎక్కుతా గురుగారు, నేను కొంతవరకు ఎక్కుతారు, దిగడం మీకు రాదు. అప్పుడు ఇంకో ఇంతలో మన కెమెరాని బట్టే వచ్చారు. కెమెరామెన్ కూడా ఇరుముడి కట్టుకొని శ్రీశైలానికి వెళ్తున్నారు. ఆయన కూడా పాపం శివ ఇరుముడి కట్టుకొని, అయ్యో పంతుగారు నమస్కారం, బాగున్నారా స్వామి అంటే, స్వామి బాగున్నారా, మంచి దర్శనం అవుతుంది. ఏంటి అమ్మాయి పైకి ఎక్కింది ఏంటమ్మా అంటే, పంతుగారు చింతకాయలు అనుకున్నారు, పైకి ఎక్కింది, దిగి రావట్లేదు నాకు అంటే, ఈ వ్యక్తి దింపడానికి సహకరిస్తాడు. అంటే ఇక సంకల్పం ఏమిటి? నేను అనుకున్నటువంటి దేవుడు నాకు చింతకాయలు కావాలి, నా కోరిక. దాని జపమో తప్పమో చేస్తూ ఏదో మంత్రం చదువుకుంటున్నాను. ఆ టైంలో మీరు ఎక్కడ ఎందుకు రావాలి?
ఆ టైంలో మా ఇద్దరు ఇరుక్కుపోయిన తర్వాత ఈయన కెమెరామెన్ ఎక్కడ రావాలి? ఆయన వచ్చిన తర్వాత ఆయన సునాయాసంగా దిగడం అయింది. నీకు చింతకాయలు నీకు, ఆయన చింతకాయ ఆయనకి, నాకు కొన్ని చింతకాయలు తీసుకున్నాం, హాయిగా వెళ్ళిపోయాం. అంటే మన సంకల్పం అనేది భగవంతుడి ద్వారా ఇంకొకరి ద్వారా తిరిగిపోతుంది. నాకు సంకల్పం ఏంటి? నా చేతిలో చింతకాయలు రావాలి. నేను చెట్టు ఎక్కానా? ఎక్కలేదు. పోనీ నేను కష్టపడ్డానా? లేదు. నా చేతికి వచ్చాయి కదా. కానీ నా మనసు అనేది భగవంతుని యొక్క ఆరాధన చేస్తుంటుంది. అరే చింతకాయలు బాగున్నాయి, దొరికితే బాగుండు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఆంజనేయ స్వామి అని మనం దండం పెట్టుకున్నప్పుడు భగవంతునికి ఒక మార్గాన్ని ఇస్తాడు. ఇది మంత్ర చింతకాయలు రాయలు గుణం అంటారు తప్ప నువ్వే ఇష్టమైనట్టుగా ఓం భీం భీం పట్ అనగానే చింతకాయలు టక్కు నుంచి చేతులు పడడానికి ఇది మాయల పక్కిరి సినిమా కాదు. నేనే బాలం అనేది అంటారు కదా సినిమాలో, అంజలిదేవి నేత శ్రీరంగారావు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఈ విషయాన్ని మనం జనాలు అర్థం చేసుకోగలిగితే సంకల్పం నెరవేరుతుంది. ఈ మంత్రం అనేది మనస్సుని సంకల్పం గట్టిగా చేస్తుంది. మన సంకల్పం పడడానికి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనకు అనుకూలంగా మారుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మంత్రం. ఇది అర్థం చేసుకుంటే మంచిది. సో మేషరాశి వారు మీరు చెప్పినట్టు ఫాలో అయితే ఈ 15 days ఎక్స్ట్రాడినరీ ఉంటదని అంటారు. లాస్ట్ లో అంటే స్టార్టింగ్ లో ఇబ్బంది పడుతూ ఎండింగ్ లో కొంచెం కార్డు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే విషయం. ఓకే, ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి తప్పకుండా ఈ యొక్క 15 రోజులు పండగ వాతావరణమే. ప్రతిరోజు పండగ వీరికి. సంక్రాంతి పండగనే, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల్లో ఉన్న వారికి కూడా గ్రీన్ కార్డ్ పిఆర్ వద్దుకునే అవకాశాలు. చాలా మంది ఇప్పుడు ఈ ట్రంప్ మహాదేవుని వల్ల ఆయన వచ్చేసి వీసా లేదు అని చెప్తుంటారు కదా. ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, మన ఇండియా నుంచి దాదాపుగా పర్ డే ఒక రోజుకి మనకి 29-30 విమానాలు విదేశాలకు వెళ్తాయి. 29-30 విమానాలు వెళ్తాయి. ప్రతి విమానం కిక్కిరిసిపోతుంది. అంటే 150 సీట్లు 300 సీట్లు ఫుల్ అయిపోతున్నాయి. అంటే డబ్బులు లేక వెళ్తున్నారా అందరూ? విమానం ఎక్కడ డబ్బులు ఉండే కదా. కొన్ని వెళ్ళిన వాళ్ళందరూ కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని ఫ్రీగా వెళ్తారా? ఏదో పని మీద వెళ్తారు కదా. అయితే అక్కడ ఏమంటున్నాడు? సరి అయినటువంటి పేపర్స్ ఉంటే రండి, పని చేసుకోండి. సరి అయిన పేపర్ లేకపోతే మీరు ఇక్కడ ఉండొద్దు. ఎవరికైనా అదే కదా. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు, ఏదో గెస్ట్ గా మీరు వచ్చారు, 2 రోజులు అన్నం పెడతాను, 3 రోజులు పెడతాను, 10 రోజులు నా ఇంట్లో ఉంటాయంటే యాంకర్ అయితే ఎవరైతే అమ్మా నమస్కారం తెలియదు, కొద్ది పోయిరా అమ్మా, నాకు డిప్పుని ఉంటుంది, నాకు ఇంతవరకు పెట్టగలుగుతాను చెప్తాను కదా. వాడదే చేస్తున్నాడు. అంటే అవసరం లేనటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్ని పెంచుకునే ప్రయత్నం ఎవరు చేయరు. నేను చేయరు, మీరు చేయరు. దానికి మన వాళ్ళు భూతద్దలు చూపించేసి ట్రంప్ వెళ్ళగొడుతున్నాడు అక్రమంగా ఎవరు నేను అలాంటి వాళ్ళకి తప్ప ఈ వృషభ రాశి వారికి అక్కడ ఉన్న వాళ్ళకి వెనక్కి వచ్చేయాలేమో అన్నటువంటి తప్ప ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది ఈ వారంలో. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకొకటి అదృష్టం ఏంటంటే ఈ 15 రోజుల్లో మీకు తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారే అవకాశం ఉంది. విద్యార్థికి లాభం ఉంది, కళాకారులకు అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంది, ఈవెంట్ వారికి, బోర్డు బావుతున్న వారికి కానీ మంచి లాభాలు. అంటే వ్యాపారాత్మక భావన బాగా ఉంది, విద్యా అభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది. అంతకు మించినటువంటిది కుటుంబ ప్రయోజనం బాగా ఉంది. వివాహం కానీ, సంతానం లేక 4 ఏళ్ల నుంచి బాధపడుతున్న వారు, 5 బాధితున్న వారికి ఈ 15 రోజుల్లో శుభమైనటువంటి కృత్రిమ సంతానం కానీ సహజ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళకి మొత్తం మంచిగా ఉంది కాబట్టి పరిహారం లాంటివి ఏం చేసుకోవాల్సి? అసలు పరిహారం అవుతుంది. పరిహారం ప్రతిరోజు పరిహారం చేసుకోవాలి మనం. జీవితమే మనకి శరీరం ఎవరు చెప్పారు మంచిదని? ఈ శరీరం మంచిది కాదు, ఎప్పుడు చెడ్డదే ఇది. ఎప్పుడు చెడ్డదే ఇది. ఏదో కోరుకుంటూ ఉంటుందిగా. డబ్బు కోరుకుంటుంది, యవనం కోరుకుంటుంది, తర్వాత మోహం కోరుకుంటుంది, మదం కోరుకుంటుంది, మత్సరం కోరుకుంటుంది, డబ్బు, ఆశ ఇవన్నీ ఉంటాయిగా. శరీరం ఎప్పుడు నష్టాన్ని కలిగిస్తుంది. మనసు, బుద్ధి, చాంచల్యం ఇవన్నీ. దాని పరిహారం చేసుకోవాలిగా. మరి నిరంతరం నువ్వు భగవాన్ నామస్మరణ చేసుకోవాలి. నీ మతంలో నువ్వు, నేను ఈ మతం ఆ మతం అని చెప్పేది రాసులందరికీ ఒకటే, అది ముస్లింస్కి ఒకటే, క్రిస్టియన్స్కి ఒకటే, హిందువులకు ఒకటే, రాసులందరికీ ఒకటే. కాబట్టి నీ మతంలో నువ్వు భగవంతుడు తప్పక ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేస్తే, నేను ఇచ్చేటువంటి సలహా అందరికీ భగవద్గీత. మనకున్నటువంటి దివ్యమైనటువంటి అస్త్రము భగవద్గీత. ఎప్పుడైతే భగవద్గీత చదువుకుంటున్నావో అప్పుడు నీకు అనుకూలంగా ఉంటుంది. చాలా మంది అడుగుతారు మమ్మల్ని, భగవద్గీత మాకు ఎట్లా వస్తుంది స్వామి అంటే, మనము మేషరాశి చెప్పుకున్న మంత్రాల చింతకాల గురించి. భగవద్గీత ఎలా చదువుకోవాలి, దాన్ని ఎలా మనం స్వీకరించాలి అనేది చాలా మంది తెలియదు. అసలు అది మూర్ఖంగా చదువుతారు. ఇది అర్జునుడు వచ్చాడు, యుద్ధాంతా పడేశాడు, నాకు నా వాళ్ళకి అట్లే మామయ్య, తాతయ్య, బావమరుడు కనబడుతున్నాను, యుద్ధం చేయని అంటాడు. ఒరే నువ్వు యుద్ధం చేయకపోయినా నేను చేస్తా గ్యారెంటీగా. నీ చేతిలో నా చచ్చిపోతారు వాళ్ళు, గ్యారెంటీ చచ్చిపోతారు. ఎందుకు అనే ప్రశ్న అడుగు. అంటే ధర్మం కొరకు చనిపోవాలి వాళ్ళంతే. ధర్మ వ్యతిరేకులు చనిపోతారనే విషయం చెప్పాడు ఆయన. ఇక్కడ నేనంటారంటే, ఇప్పుడు మీరు ఒక వృత్తిలో ఉన్నారు, యాంకర్ గా ఉన్నారు, మీరు ఎలా చదవాలి భగవద్గీత అంటే, అక్కడ మీరు తప్పకుండా చూసుకోవాల్సింది అభిమన్యుడిలాగా ఉండకూడదు. మీరు అభిమన్యుడికి వేరే మాత్రమే తెలుసు, రావడం తెలియదు. అలాగే యాంకర్ పార్ట్ ఏంటంటే ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వాలి, ముందు గెస్ట్ ని కనెక్ట్ అవ్వాలి, కెమెరామెన్ తో కనెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ మీరేంటి కంపల్సరీ కావాల్సింది ద్రోణాచార్య లాగా ఉండాలి, మీరు భీష్ముడు లాగా ఉండాలి. మీరు దీనిని మీ పార్టీలో మీరు వాళ్ళు స్వీకరించారనుకో, వాళ్ళు ఎలా ఉన్నారు చెప్తున్నారు, దుర్యోధన చెప్తున్నారు, వద్దురా యుద్ధం మంచిది కాదు,
అంటే మీరు వెంటనే కేవలం చెప్పాలి, బాబు కేవలం నాకు ఎదురుగా పెట్టకయ్యా, కొంచెం సైడ్కి పెట్టు. ఉమ్, ఇవి మనం ఏదైతే మనం భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని విషయాన్ని అడాప్ట్ చేసుకుంటామో ఆ అడాప్టేషన్ అనేది భగవద్గీత మనకు తెలిసిస్తుంది. అంటే మనకి తెలియజెప్తుంది నీ వృత్తికి నువ్వు దాన్ని దత్తత తీసుకోవాలి, అంతే స్ఫూర్తిగా తీసుకొని అడాప్ట్ చేసుకుంటే సక్సెస్ బలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి కూడా సక్సెస్ఫుల్ గా ఉండడానికి భగవద్ చదువుకోవడం మంచిది. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, ఆనందయోగం ఉంటుంది. వృషభ రాశి వారికి 15 రోజులు పండుగ వాతావరణంగా చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు వృషభ రాశి అయిపోయింది. నెక్స్ట్ మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉండబోతున్నారు ఈ 15 రోజులు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ జీవితం ఈ 15 రోజులలోనే మలుపు తిరిగే అవకాశం ఏమన్నా ఉందా? మిథున రాశి వారికి ఏంటంటే మొదటి వారంలో మలుపు నెగిటివ్ గా ఉంది. అయ్యో, అంటే టర్నింగ్ యూటర్న్ తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది, మంచి మాటకారితనం ఉంటుంది, 2 రకాల స్వభావాలు ఉంటాయి వీళ్ళకి. ఈ 2 రకాల స్వభావాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొద్ది ఇబ్బంది పడతారు. ఈ ఫస్ట్ వీక్ అంటే మొదటి 15 రోజులలో, ఈ 15 రోజుల్లో మొదటి వారం వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బంది అంటే స్వయంకృత అపరాధాలు, ఇతరుల వల్ల నష్టం లేదు, కుటుంబ సభ్యులతో నష్టం లేదు, తనకు తానే గొప్పవాళ్ళు అనుకోవడం, మాకే అని తెలుసు అనుకోవడం, యూటర్న్ తీసుకోవడం. అంటే వీళ్ళు ఎలా చెప్పాలంటే, మీకు సపోజ్ మనం అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళాలనుకుంటే మధ్యలో మనకి ఐలాండ్లు ఉంటాయి, ఇది చుట్టూ తిరిగేవి. నేను కూడా పాపం అలాంటి అవస్థ నేను కూడా పడ్డాను. ఒక టర్నింగ్ తీసుకుని లెఫ్ట్కి వెళ్ళాలనుకో, మళ్ళీ టర్న్ తీసుకున్నాను, దాని చుట్టూ తిరుగుతున్నాను. నేను 3 సార్లు తిరిగాను. ఒకసారి ఏది మొహిదీపట్నం దాటిన తర్వాత ఒక దగ్గర, ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది 5 రోడ్లు అక్కడ. ఒక్కసారి పొరపాటున దాటిపోయామా మనం చుట్టూ తిరగాలి. ఒకే రోజు నేను 3 సార్లు తిరిగాను దాని చుట్టూ. అయ్యో, 4వ ఏమైంది, రాంగ్ రూట్ వెళ్ళిపోయి, అంటే రాంగ్ రూట్ నేను వెళ్ళిన రూట్ కాబట్టి వేరే రూట్ వెళ్ళిపోయి 5 కిలోమీటర్ తర్వాత యూటర్న్ తీసుకుని మళ్ళీ అక్కడికి వచ్చాను. నేను 2.5 గంటలు ఆలస్యం. అక్కడ గృహప్రవేశం రోజు నాకు. నేను వెళ్ళేసరికి మా శిష్యులంతా స్టార్ట్ చేశారు, హోమాలు కూడా మొదలెట్టేశారు. నాకు అంత ఆ రోజు ఇంత అయోమయంగా ఎలా ఉంటుంటే, చూపిస్తుంది దానికి, చూపించే లోపల మనం టర్న్ అవ్వాలి, కొద్ది ముందు పోయినా మళ్ళీ యూటర్న్ తీసుకోమంటది. అలా తిరుగుతూ ఇబ్బంది పడ్డా. అలాగే వీళ్ళకి కూడా మిథున రాశి వారికి ఫస్ట్ ఈ 15 రోజుల మొదటి వారంలో అలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు తనకు తాను చేయడం స్వయంకృత అపరాధాలు. అంటే ఇక్కడ పరధ్యానం కూడా మాట్లాడడం, కిరణ్ కూడా ఎవరు మాట్లాడాడు, ఎవరు అడిగారు మీలాంటి వాళ్ళు, గురుగారు నా జాతకం అర్జెంట్ గా నేను బండి కొనుక్కోవాలి, నక్షత్రం అన్నాడు, చెప్తూ తిరిగాను దాని గురించి. ఎలాగైతే స్వయంకృత అపరాధాలు ఉంటాయో, శ్రద్ధ ఎక్కడ ఉండాలి, మనకి కార్యం మీద ఉండాలి, దారి మీద ఉండాలి. అక్కడ ఆ రోజు లేదు కాబట్టి నేను ఎలా అయితే ఇబ్బంది పడ్డానో, వీళ్ళు కూడా అటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా పెద్దలు చెప్పిన మాట వినగలిగితే సుఖము, సంతోషం, ఆనందం ఉండే అవకాశం ఉంటుంది. ఇక పక్షంలో 2వ వారం అద్భుతం, వీళ్ళే రాజులు, వీళ్ళే మహారాణులు. అటువంటి యోగం ఉంటుంది. అదృష్ట యోగము, ధైర్యము, సంతానము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా వెళ్ళగలిగే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, ముఖ్యమైనటువంటి వ్యక్తుల వల్ల లాభాలు పొందుకోవడం, ఆర్థిక విషయాల అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వీళ్ళని కొట్టగలిగే వారు వాళ్ళేరు. ఏమో 1,00,000 కోట్ల ధనం రావచ్చు ఒక్కళ్ళకి, అంతటి ధనయోగం కూడా ఉంది. 10 కోట్లు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 10,000 రావచ్చు. కానీ ఆకస్మిక ధన ప్రాప్తి రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది, సందేహం లేదు. చూసుకుంటే మ్యారేజెస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా, లైక్ ప్రేమ వివాహాలు కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూడడం? మిథున రాశి వారికి ప్రేమ వాళ్ళకి దూరంగా ఉంటారు వీళ్ళు కొద్దిగా, ఎందుకంటే వీళ్ళకి వాటి మీద నమ్మకం తక్కువ. వీళ్ళకి మిథున రాశి వారికి వాటి మీద నమ్మకం తక్కువ. వెళ్తారు, ఆ యొక్క బురదలో దూరుతారు, దిగి మళ్ళీ వాళ్ళు కాలు పెట్టుకుంటారు. అమ్మో ఇది నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి. అమ్మవాళ్ళు అనుకోండి, ప్రతిరోజు అమ్మాయికి నేను గిఫ్ట్ పంపండి, ఎక్కడ పంపాలి బాబు, ప్రతి రోజుకి కేఫీకి రమ్మంటుంది, ఏడబోని ఒక కాఫీ 175 రూపాయలు అని చెప్పేసి వాడు కొన్ని రోజులు వచ్చి బయటికి వెళ్ళిపోతాడు. అమ్మాయి ఇంకా నువ్వు అంటే వీడు రమ్మంటా ఉంటాడు, నాకు చదువు కూడదని చెప్పేసి అమ్మాయి కూడా ఈ మిథున రాశి వారు ప్రేమలోకి దొంకిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. అసలు వాళ్ళ సాధ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ సెట్ అవ్వదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అక్కడ కూడా యూటర్న్ ఇవ్వాలి, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. కాబట్టి వాళ్ళకి అటువంటి యోగాలు లేవు. కానీ పెద్దలు నిశ్చయించిన వివాహంలో మాత్రం మీరు అన్నట్టుగానే ఈ జూన్ లోపల వివాహం అయ్యే అవకాశం, అంటే అంత హఠాత్తుగా వివాహంతో చెప్పాను కానీ శుభయోగాలు, శుభగడిలు ఉన్నాయి. మేబీ ఎంగేజ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కార్తీక మాసంలో పెళ్ళవచ్చు. మీరు అన్నటువంటి వివాహ యోగ్యత అమ్మాయి వాళ్ళకి, అబ్బాయిలకి బలంగా ఉందని చెప్పవచ్చు. ప్రేమ వివాహాలు అవుతాయంటే అవడానికి అవకాశం ఉంది, పెద్దలను ఒప్పిస్తే అవడానికి అవకాశం ఉంటుంది. నేను ఒకటి చెప్తాను, అంటే నేను బట్ ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ద లవ్ మ్యారేజెస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ నెవర్ యాక్సెప్ట్ దట్ లవ్ మ్యారేజెస్. ఐ నెవర్, బికాస్ ఆఫ్ యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ మనకున్నటువంటి చీఫ్ జస్టిస్, కాబోయేటువంటి చీఫ్ జస్టిస్ గారు, సుప్రీం చీఫ్ జస్టిస్ మిస్టర్ గవాయి గారు, ఆయన ఇన్ఫర్మేషన్ చూడండి, మీరు నెట్ లో కొట్టండి. ద హౌ మెనీ లవ్ మ్యారేజెస్ గోయింగ్ టు ఫెయిల్, హౌ మెనీ మ్యారేజ్ వాజ్ ఫెయిల్డ్, ఈ రెండింటి ఇచ్చాడు. దాంట్లో ఎన్ని లవ్ మ్యారేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి. సో నేను అందుకే ఆధారంగా చెప్తున్నాను మీకు. నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వబోతున్నటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను మీకు. నేను ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెట్ లో ఉంది మనకి. సో 74% మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయినాయి ఆల్రెడీ. సో ఎందుకంటే చిన్న చిన్న విషయాలు జరుగుతుంది కాబట్టి అలాంటివన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. అంటే ఇప్పుడు ఒకటి మేమనానికంటే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు,
మీ నాన్నగారికి నీకేం కొనాలో మీ నాన్నగారు తెలుసు, ఏది నువ్వు పెట్టుకుంటే అందంగా ఉంటావు తెలుసు, ఏ డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటావు మీ నాన్న తెలుసు. నీకు తెలియకుండా ఎన్నో తీసుకొచ్చి మీ అమ్మకి అప్పచెప్తుంటాడు. నీ ముందు కోపంగా ఉన్నా నీ బయట అతను ఎన్నో చేస్తాడు. సరే కొద్దిమంది తండ్రులు దరిద్రులు ఉండొచ్చు, నేను కాదనట్లేదు, దరిద్ర విధవలు కూడా ఉన్నారు, బట్ 1% అది సనాతన ధర్మంలో మాత్రం. ఇతర ధర్మాల్లో అంటే చాలా మంది మూర్ఖులే ఉన్నారు, నేను ఓపెన్ గా చెప్తాను విషయం, వాళ్ళ వాయు వరుసలు లేవు. కానీ సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులకు మాత్రం తప్పకుండా 0.1% చెడ్డవాళ్ళు ఉన్నా 99.9% తప్పకుండా పిల్లలకి, అందులో ఆడపిల్లలంటే తండ్రికి అద్భుతమైనటువంటి ప్రేమ ఉంటుంది. దాన్ని నేను చక్కటి ఉదాహరణ. నేను మొహమాట లేదు, నాకు ఒకటే కూతురు, ఆ కూతురు ఎలా చూసుకోవాలి నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు, ఎవ్వడికి తెలియదు. నా కూతురు ఎలా ఉంటే బాగుంటుంది అనేది నాకు తప్ప ఇంకొకరికి తెలియదు, నా తల్లికి కూడా తెలియదు. నాకు తెలుసు నా కూతురు ఏ పెన్ను వాడితే బాగుంటుంది, తన చేతిలో ఏ కడియం ఏ బంగారు నెక్లెస్ ఉంటే చేతిలో బాగుంటుంది అనేది నాకంటే తెలిసి ఉంటుంది. చెప్పండి, నా కూతురికి పర్సనల్ గా ఏం తీసుకురావాలో, తన పర్సనల్ థింగ్స్ ఏంటో నాకు తెలుస్తాయి, నేను తీసుకురాగలుగుతా. అటువంటిది తండ్రి ప్రేమ. కాబట్టి అంతకు మించిన స్నేహితుడు ఉంటాడు మీకు. కాబట్టి తండ్రికి మించిన స్నేహితుడు లేడు, తల్లికి మించిన దైవం లేదనే విషయం 100% గ్యారెంటీ. కాబట్టి బట్ ఐ నెవర్ యాక్సెప్ట్ దిస్ టైప్ ఆఫ్ లవ్ మ్యారేజెస్. 30% నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఆ కూతురుగా చెప్తానా, దిస్ ఇస్ అవర్ లైఫ్, దిస్ అవర్ కల్చర్, దిస్ అవర్ క్యాస్ట్, దిస్ అవర్ రిలీజియన్. ఎస్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు యాజ్ ఎ బ్రాహ్మణ్, బట్ ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ది అందర్ క్యాస్ట్. ఐఎమ్ ప్రౌడ్ టు ఐ హిందూ, బట్ ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ది అదర్ రిలీజియన్. ఏ రిలీజియన్ నేను ఆపోజిట్ కాదు. నన్ను గౌరవం చూపించుకోవడం నాకు గొప్ప ఎందుకు ఉండదు. నేను కిరణ్ శర్మ ఇప్పుడు మీ ముందు కూర్చొని చుట్ట తాగుతూ మీకు జాతకాలు చెప్తే వద్దంటారా? ఇప్పుడు చుట్ట తాగుతూ వద్దా, లేదా 2 పెగ్గులు వేసుకొని చెప్తే మీకు వద్దంటారా? నీకు కావాల్సిన కంటెంటే, బట్ ఇక్కడ కంటెంట్ కాదు, వ్యక్తిత్వం కూడా ఇంపార్టెంట్. ఇందాక మీరు వచ్చే ముందు నేను వేరే వస్త్రాలలో ఉన్నా నేను, కానీ ఆడపిల్ల వస్తుందన్నప్పుడు ఆ వృత్తాన్ని వేరే ఉండాలి. 100% అది బాధ్యత. అప్పుడే మనకి ఈ యొక్క గౌరవం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఈ రాశి వారికి అటువంటి ప్రేమ వాళ్ళ మీద అంతగా స్కోప్ ఉండే అవకాశం లేదు. కాబట్టి తల్లిదండ్రుల కన్నా మించినటువంటి ప్రేమికులు మీకు దొరకరు, అది ఇంపాసిబుల్. ఇప్పుడు కాదు, 1,00,000 సంవత్సరాల తర్వాత అయినా సరే దొరకరు. కాబట్టి బి హ్యాపీ. మిథున రాశి వారికి మంచి అదృష్ట యోగం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పక్షంలో? కర్కాటక రాశి వారి ఇక్కడ అంటే దూకుడు ఎక్కువ వీళ్ళకి. దూకుడు ఎందుకు మరి ఈసారి యాక్చువల్ కర్కాటకం ఇలా వెళ్తుంది, క్రాస్ తిరుగుతుంది, అంటే పీత అంటారు కదా, పీత లాంటి వ్యవహారం, భయత్తులు ఎక్కువ ఉన్నారు. కానీ ఈ 15 రోజుల్లో వీళ్ళే దుర్మార్గపు చర్యలు, అంటే అమ్మనందరి గట్టిగా మాట్లాడడం, నాందరి గట్టిగా మాట్లాడడం, వసూలు చేసుకునే వసూలు రాజాలు వీళ్ళు. వసూలు రాజులు అయిపోతారు, ఆడపిల్ల గాని మోపిల్లలు గాని. అటువంటి వసూలు రాజులో వీళ్ళు కూడా దూకుడుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి ప్లస్ పాయింట్ కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో అదృష్టవంతులు విద్యా సంబంధ విషయాలంటే వీళ్ళే బెస్ట్ ర్యాంక్ పొందడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారని చెప్పుకోవచ్చు. మంచి విద్యా సంపన్నత, విదేశాలు కూడా మంచి విద్యా లాభం, ఉద్యోగంలో అనుకూలత పొందుకోవడం, పోటీతత్వం కనబడరు కానీ పక్కవాడిని గిల్లి వీడేడుస్తుంటాడు. అటువంటి తత్వం అంటే పక్కనటువంటి కొలిక్ని డౌన్ ఫాల్ చేస్తూ సార్ ముందర మాత్రం సార్ బోత్ ఆర్ ఈక్వల్ సార్, వీఆర్ డూయింగ్ బెటర్ సార్ అంటాడు. లోపల మాత్రం మేలు పెట్టి లేదు సార్ నాకంటే బెటర్ ఏం కాదు, బట్ ఈజ్ లిటిల్ బిట్ డౌన్ అని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. సో ఈర్ష్యాసులు ఉంటాయి కానీ బయటపడరు వీళ్ళు. అటువంటి తత్వంలో ఉంటారు. ఆ దూకుడు బాగా ప్రకటించే అవకాశం ఉంటుంది. బట్ అనుకున్నది సాధించే తత్వం కూడా ఉంది. బట్ మొదటి వారంలో షేర్ మార్కెట్ లో డల్లేగా ఉంటుంది వీరికి. రెండో వారంలో అంటే పక్ష రోజులలో ఆఖరి వారంలో మాత్రం వీరికి ధనయోగం కానీ, ఆర్థిక విషయాలు వెసులుబాటు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఉద్యోగంలో లాభం, విద్యలో అభివృద్ధి పొందుకోవడం, అనుకున్నటువంటి వ్యాపార లాభం, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారం, సినిమా రంగంలో వ్యక్తులకు కూడా మంచి లాభం. అటువంటి మంచి అంటే సినిమాలో ఒక స్టేటస్, అంటే మేబీ ఒక మహేష్ బాబుతో పక్కన హీరోయిన్ నటించే అవకాశం, అయితే మహేష్ బాబు పక్కన స్నేహితుడుగా నటించే అవకాశాన్ని కూడా పొందుకునే అవకాశం, అలాంటి తత్వం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతోంది. ఏదైనా సరే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఈ రాశి వారికి లాభాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనాలనుకుంటే తప్పకుండా ఈ యొక్క మాసంలో లాస్ట్ వీక్ లో కొనండి. తప్పనిసరిగా మీకు కొన్నటువంటి ఆస్తికి 3 లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. పొలము కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తే లాభకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. కానీ అమ్మని కాస్త విసిగించే ప్రయత్నం చేయకండి, అమ్మతో కాస్త ప్రేమగా ఉండండి. అంటే కుటుంబంలో కలహాలు ఉండే అవకాశం, కలహాలు కాదు అంటే మొండితనంతో సాధించుకోవడం. తిట్టుకుంటూ వాళ్ళు ఇస్తారు. ఇంకా వీడు నక్షత్రకుడు, వీడికి ఇవ్వకపోతే వదిలిపెట్టడం అని చెప్పేసి చిన్నప్పుడు మనం బయటికి అమ్మ వాళ్ళు వెళ్తుంటే కట్టి పట్టుకొని నాకు ఏడుస్తూ ఉన్నట్టుగా చాక్లెట్ ఇస్తే గానీ పోయినట్టుగా వీడు ఇంకా తదేపరిగా తిరగకుండా ఉండడం. ఆడపిల్ల అయితే మౌనంగా ఉండడం, అది తండ్రి తట్టుకోలేడుగా, మౌనంగా ఉండడం. ఏం లేదు డాడీ బాగానే ఉన్నాను, ఏమైంది ఇప్పుడు మిమ్మల్ని అడిగానా అని ఆవిడ చెప్పడం. కాదు బేబీ, కాదు నాన్న, ఏంటమ్మా అంటే ఏం లేదు డాడీ, ఏం అవసరం లేదు, నాకు డబ్బులు ఏం అక్కర్లేదు. ఆ వస్తువు ఐఫోన్ కొనేంత వరకు ఆయన వదిలిపెట్టకుండా మీరు మొండితనంగా ఉండడం. అంటే వసూలు రాజు అయిపోయాయి కదా, వీళ్ళు కూడా అలాంటి తత్వం వీళ్ళు కూడా ఉంటుంది. మొండితనంతో ఉండగలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ విద్యా సంపన్నత, ఉద్యోగంలో లాభాలు కూడా పొందుకునే స్థితిగా వీళ్ళకి చెప్పవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి ఎలా ఉండబోతోంది?
సింహరాశి వారి యొక్క పరిస్థితి, ఈ సింహరాశి వారికి ఈ యొక్క పక్షంలో ఉన్నటువంటి ఫలితం అంటే మొదటి వారంలో ఎందుకో కాస్త నిదానంగా ఉండడం, అనుకున్న పనులు ఆలస్యం అవడం, అంటే ప్రతి విషయంలో కూడా ఇతరుల మీద డిపెండ్ అవ్వడం. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల మీద డిపెండ్ అవ్వకూడదు, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అటువంటి స్థితిని మీరు తెచ్చుకుంటే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇతరుల మీద ఆధారపడి అనవసరమైనటువంటి లంచాలకి మరిగే అవకాశం, అది మాత్రం దెబ్బ కొడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు విద్యార్థుల గురించి చెప్పారు కదా, రీసెంట్ గానే చాలా 10th స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి. 10th స్టూడెంట్స్ కి అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది? ఈ పక్షంలో మనకి అడ్మిషన్స్ వరకే ఉంటాయి తప్ప మనకి మరి కాలేజ్కి వెళ్ళే అవకాశం ఇప్పుడు లేదు. June 6th తర్వాతనే వాళ్ళు కొత్త కాలేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిల్ అవుతాయి కదా వీళ్ళకి ఏమంటే వీళ్ళకి అడ్మిషన్ దొరుకుతాయి, అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. పరీక్షలకు వెళ్లే విషయంలో ఇతరుల మీద ఆధారపడద్దు, కన్సల్టెంట్ అసలు ఆధారపడద్దు. కన్సల్టెంట్స్ ఆధారపడితే మాత్రం వీళ్ళు దెబ్బ అయిపోయినట్టే. సో ఎందుకంటే ఇప్పుడు ర్యాంకులు ఎలా కొనుక్కుంటున్నారు, ర్యాంక్ హోల్డర్లు ఎలా కొనుక్కుంటున్నారో అందరూ తెలుసు, మనకు సోషల్ మీడియా అందరికి ఓపెన్ గా తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఎవరు కొనుక్కుంటున్నారు, ఎవరు మా దగ్గర వీళ్ళు ర్యాంక్ పొందని చెప్పేసి అనుకుంటారో మనకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఏదేమైనా అంతగా వీళ్ళకి చదువు మీద ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. కొంత అంటే మనకి నెక్స్ట్ వీక్ అంటే లాస్ట్ ఈ పక్షంలో ఆఖరి వారంలో మాత్రం విద్యా సంపన్నత, ఉద్యోగం లాభాలు పొందుకునే అవకాశం ఉంటాయి. మొదటి వారం మాత్రం కొద్దిగా స్తబ్దత, అంటే ఆర్థిక విషయాల్లో కానీ, వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ స్తబ్దతగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి వీరికి ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, విదేశాల్లో విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి విదేశాలు వెళ్ళగలిగే వీసాలు కూడా పొందుకునే అవకాశం. తప్పకుండా వీరికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం, శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అంటే పక్షంలో మొదటి వారం కన్నా రెండో వారంలో వీరికి లాభవంతంగా ఉండాలని చెప్పవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకండి, కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం అంతా కూడా మీకు ఈ పక్షంలో ఆఖరి సమయంలోనే మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి. అలాగే ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మరొకసారి చెప్తున్నాను, జుగుప్సాకరమైనటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది, నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వాటి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తేనే మీకు శుభప్రదమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శుభమస్తు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ దేవుని పూజించితే మంచిగా ఉండొచ్చు అని అంటారు ఈ 15 రోజులు? ఈ సింహరాశి వారికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరి దేవుళ్ళని కనుక మనం ఆరాధన చేస్తే ఎక్కువగా తప్పకుండా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. శత్రువుని కనిపెట్టవచ్చు. అంటే ఒక రకంగా 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. ఆ 6th సెన్స్ పనిచేయడం వల్ల వీరికి శుభప్రదమైనటువంటి ఆలోచనలు, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. అంటే ఏది చెడు, ఏది మంచి అని నిర్ణయించుకోగలిగే శక్తిని పొందుకుంటారు. తద్వారా మనకి అనుకూలమైన ఫలితాలు పొందుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కన్యా రాశి వారి గురించి మాట్లాడుకుందాం సార్. ఈ 15 రోజులు ఎలా ఉండబోతుంది వాళ్ళకి? కన్యా రాశి వారికి కొద్దిగా ఈ మాసంలో, ఈ పక్షంలో మాత్రం మనకి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం చెప్పవచ్చు. ఎందుకంటే అనుకోని ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు, వ్యవహార భంగాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ పక్షంలో మొదటి పక్షం అంటే పక్షం అంటే 15 రోజులు, మొదటి 6 రోజులు 7 రోజులు పర్వాలేదు. కానీ తర్వాత వీళ్ళకి అనారోగ్య సూచన ఎక్కువ ఉంది. కన్యా రాశి వారికి లేనిపోని అనవసరపు విభేదాలు, చికాకులు, కుటుంబపరమైన చికాకులు. 30వ తారీఖు రోజువారీ ఫలితాల్లో మరి 29 బాగుంది. కానీ ఈ పక్షం మొత్తం చూసుకున్నప్పుడు 15 days మనం అంచనా వేసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని బట్టి, అంటే రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు. ఈ రవి కుజుల యొక్క అర్ధస్థితి అంటే సగమే ఫలితాన్ని ఇస్తున్నారు వాళ్ళు. దానివల్ల ఆలోచన విధానం తగ్గించుకోవడం, లేనిపోని వ్యక్తులతో అనవసర కలహాలు పెట్టుకునే ప్రయత్నం, అలాంటి వాటి వల్ల వీరు ఉన్నటువంటి విలువను పోగొట్టుకుంటారు. కాబట్టి మౌనమే శరణ్యం. కన్యా రాశి వారికి మౌనం శరణ్యం. అలాగే పరిహారాలు చేసుకోవాలనుకుంటే తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకోవడం మంచిది. జన్మజాతకం చూయించుకుంటేనే మీకు చాలా ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడినా, మాస్ కాపింగ్ పాల్పడినా ఏమాత్రం మీకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం లేదు, 0. కానీ సొంతంగా రాస్తే కనీసం పాస్ అవ్వచ్చు. ఇతరుల మీద డిపెండ్ అయితే 0నే, నో డౌట్ అబౌట్ ఇట్, 0 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పోటీ పరీక్షలు కానీ వాటి రేపు OMR షీట్లు ఉన్నాయి, OMR షీట్ల నుంచి కూడా మార్చే అవకాశం. IAS ఎగ్జామ్స్ నుంచే మనం అనేక రకాల తప్పు మార్గాలు వెళ్ళే వ్యక్తులు మనం నీట్ ఎగ్జామ్ ఎలా అవుతున్నాయో, ఏమేమి అవుతున్నాయో అందరికి తెలిసిన విషయాలు, మనం గొప్పగా చెప్పట్లేదు. అటువంటి నికృష్టపు వ్యక్తులు ఉన్న సమాజంలో ఉన్నాం కాబట్టి OMR షీట్ ని కూడా మార్చగలిగేటువంటి వ్యక్తిత్వం మీకు రాబోతుంది. అటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. కాబట్టి అటువంటి లంచాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి చదువు పాస్ అవుదాం అనుకునే వారికి మాత్రం తప్పకుండా కృష్ణ జన్మస్థానంలో సీట్ రిజర్వ్ చేసిపోయినట్టు ఆ విషయం చెప్పవచ్చు. లంచగొండలు పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. అలాగే ఇక్కడ ముఖ్యమైనది కన్యా రాశి వారి కనుక ఎవరైనా హీరోయిన్లు కానీ నటులు ఉంటే మాత్రం అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, ఒకరికి ప్రమాదం జరిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. అంటే తీవ్రమైన ప్రమాదం, అంటే మళ్ళీ వారికి
నట జీవితం స్వస్తి పలికినట్టే అవకాశాలు ఉంటాయి. అది కూడా ప్రముఖ నటీనటులకి జరిగే అవకాశం కనబడుతుంది. కన్యా రాశిలో ఉన్న వారికి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు జాగ్రత్తది. ఇప్పుడు జ్యోతిషం అంటే సూచక శాస్త్రం. బట్ ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ టైప్ ఆఫ్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నాకు లేదు కదా. బట్ హౌ కెన్ ఐ జస్టిఫై దిస్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం? గోచార ఫలితం ఇది. గోచారం ఫలితాలు బట్టి 40 to 50% మీరు అన్వయించుకోవాలి. 100%లో 90% మాత్రమే జన్మజాతకంలో ఫలితాలు ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని మీరు తప్పకుండా చూపించుకుంటే ఫలితం బాగా ఉంటుంది. దీన్ని బట్టి ఇలా ఉంది జాగ్రత్త, షూటింగ్ లో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి, గుర్రం స్వారీ చేస్తున్నారు జాగ్రత్త ఉండండి, ఏదో ఫైర్ దగ్గర షూట్ చేయాలి జాగ్రత్త, ఆమె చీర అంటుకుంటుంది, మొహం గాలిపోతే ఆమె నట జీవితం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అంటే ఇదంతా ఇప్పుడు నేనది మెయిన్ నటులకు జరుగుతుంది ఇది. కానీ ఒక మంచి ఇప్పుడిప్పుడే పేరు పొందిన నటి మంచి వాళ్ళేగా, వాళ్ళకైనా జరగవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ నటినట్లకి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రధాన తారగణానికి జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చెప్పడం. సో ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి మోసపోయే అవకాశం. మా బెస్ట్ ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అండి, లేదా నేను సెక్యూరిటీ సంతకం పెడుతున్నా మా బావమరిది అండి, వాడు 50 లక్షలు చిట్టి ఎత్తుకున్నాడు, తప్పకుండా అంటే సెక్యూరిటీ సంతకం పెట్టిన మరుక్షణం మీరు నెక్స్ట్ నియమం మీరే కట్టాలి. ఈ వారంలో ఈ పక్షంలో కనుక మీరు మీకు సెక్యూరిటీ సంతకాలు పెడితే నెక్స్ట్ ఈఎంఐ మీరు స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా వాడు ఎస్కేప్, అది వాడు కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఎస్కేప్ అయ్యి వాళ్ళు దొరికే అవకాశం కష్టం. కానీ అటువంటి వాళ్ళకి ఈ పక్షంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో సెక్యూరిటీ సంతకాలు పెట్టకూడదు, అది మంచిది కాదు. షేర్ మార్కెట్ దూరంగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెంపుడు జంతువులు కూడా ప్రమాదం పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి, బెట్టింగ్లలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపార పరంగా కానీ, బొటిక్స్ అనుకోండి, బ్యూటీ పార్లర్, బాంబీ డిపో, ముఖ్యంగా ఈ బ్యూటీకి సంబంధించిన విషయాల్లో ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్తున్నాను నేను. ఈ బ్యూటీ పార్లర్ వెళ్తారు మీరు, మంచిదే, ముఖ సౌందర్యం అందరికి కావాల్సిందే. కానీ ఆ డేట్ ఎక్స్పైరీ చెక్ చేసుకోవచ్చుగా, మన టైం ఉండదు. మనం వెళ్ళగానే ఫోన్, హలో వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడున్నాను, అది ఏం పెడుతుంది, ఆవిడ ముఖానికి ఏం రాస్తుంది, ఏ బ్రష్ వాడుతోంది, అది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు కదా. అంత టైం మనకు లేకపోవడం. తప్పకుండా ఆ ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. ఆ క్రీమ్స్ కానివ్వండి, ఆ పౌడర్స్ కానివ్వండి. లేదంటే ఆడపిల్లలకి ప్రమాదం జరిగే అవకాశం. సరే మగవాళ్ళు జరగదా అంటే మగవాళ్ళు జరుగుతుంది. మగవాళ్ళు మానేసి బండరాలు పనిచేస్తాడు, కూలి పని చేయొచ్చు. ఆడపిల్ల ఏం పని చేయాలి? పెళ్లి చేసుకోవడానికి అని ముఖం బాలేదమ్మా పెళ్లి తాగు చేసుకుంటానులే అంటే ఆడపిల్లకి ఎందుకంటే ఆడపిల్లకి లక్ష్మీప్రదమైంది కాబట్టి మచ్చ కనపడకూడదు. సినిమా చూపిస్తారు కదా, చక్రం సినిమాలో తెల్ల పేపర్ చూపించి నల్ల చుక్క పెట్టగానే ఏం కనపడుతుందంటే చుక్క కనపడుతుంటారు. తెల్ల పేపర్ కనపడతలేదురా, కనపడదు. ఆడపిల్ల కూడా అంతే, తెల్లగా ఉంటుంది ఆడపిల్ల, అందమైనది. ఒక్కటేమైనా చిన్న మార్క్ కనపడితే మీ అమ్మాయికి అక్కడ ఇట్లా బుగ్గ మీద మచ్చ ఉందండి, మీ అమ్మాయికి పైకి బొమ్మ వంకర ఉందండి, ఇవి మాట్లాడే సమాజంలో ఉన్నాం మనం. అదే మొబైల్కి అయితే ఎంత ప్యాకేజ్ వస్తుంది, అబ్బాయి కారు ఉందా, 2 ఫ్లాట్లు ఉన్నాయా, చాలు ఓకే మా అమ్మాయిని ఇచ్చేస్తాం. వాడు నల్లగున్నాడా తెల్లగున్నాడా అనవసరం. అంటే నేను ఏదో కలర్ గురించి చెప్పట్లేదు, ఉదాహరణ చెప్తున్నాను నేను. కాబట్టి ఆడపిల్లకి అవి ముఖ సౌందర్య సాధనాలు చూసుకుంటే మీకు మంచిదని చెప్పడం. అందుకే స్పెషల్గా చెప్తున్నాను, బ్యూటీ పార్లర్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే అనుకూలం ఉంటుంది. ఇక విద్యా సంబంధ విషయాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అంతగా అనుకూలంగా లేదు, షేర్ మార్కెట్లో ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక పరిహారం జోలికి వస్తే, పరిహార విషయానికి వస్తే మనం తప్పకుండా గణపతిని ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, ఇద్దరిని అంటే ఒక తోకయ్య ఒక తొండయ్య, ఆ ఇద్దరిని మనం పూజ చేసుకుంటే చాలు. తప్పకుండా మీకు అంటే విఘ్నాశనం కలుగుతుంది, జయం కలగడానికి. ఒక ఆయన విఘ్నాన్ని పోగొడతాడు, ఒక ఆయన జయాన్ని ఇస్తాడు. కాబట్టి తొండయ్య ఒకలాగా, తోకైన ఒకలాగా పూజించేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఆ ఇద్దరు మన రక్షణ, అద్భుత రక్షణ ఇస్తాడు. రాముని లక్ష్మణ్ణి కాపాడాడు, మనం కాపాడలేడా? ఆలోచన పెట్టుకుంటే ఇప్పుడు ఏంది, తండ్రినే ధైర్యంగా నువ్వెవరో చెప్పేది అడ్డగించిన వాడు వినాయకుడు తెలకు ముందు. కాబట్టి అటువంటి ఇద్దరు మన పక్కన పెట్టుకుంటే ఎంత ధైర్యం అవుతుంది. అటువంటి ప్రయత్నం చేయండి, మీకు అదృష్టం ఉంటుంది. భగవద్గీత పాలన కూడా చేయడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఆనంద సిద్ధిరస్తు. ఓకే, భగవద్గీత పాటించితే బాగుంటుంది అని తప్పకుండా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఈ పక్షం ఎలా ఉండబోతుంది తులారాశి వారికి? తులారాశి వారికి కూడా ఇందాక కన్యా రాశి లాంటి ఫలితాలే కనబడుతున్నాయి. ఏమాత్రం కూడా కొద్దిగా చేదారిన నోజారిన ప్రమాదం లేపడే అవకాశం. ప్రేమ కలాపాలు, అలాగే తొందరపాటుతనాలు, పూచికత్తుగా సంతకాలు చేయడాలు మాత్రం నష్టం కలిగిస్తాయి. ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పక్షంలో మీరు కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణం కూడా ఈ వారంలో చేయడం, ఈ పక్షంలో చేయడం మంచిది కాదు. అయ్యో గురుగారు ఆల్రెడీ టికెట్ కొనుక్కున్నామండి, మా ప్రయాణం 1 month ముందే ఫిక్స్ అయిపోయింది, అబ్బో ₹1,00,000 లక్ష టికెట్ అండి, మరి ఎలా అండి? రైట్, దానికి ఒక పరిహారం ఉంటుంది. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏమవుతుంది సార్ అంటే, పారాయణ చేస్తే అయిపోతుందా? అయిపోతుంది. పారాయణం చేయడం వల్ల ఏమవుతుంది అని అడిగితే, చెక్ లిస్ట్ పర్ఫెక్ట్ గా మనం మెయింటైన్ చేయగలుగుతాం. పాస్పోర్ట్ ఉందా, వీసా పర్ఫెక్ట్ వచ్చిందా, మన ప్రయాణ డేట్ కరెక్ట్ ఉందా, లగేజ్ కరెక్ట్ ఉందా, అది 35 kg ఉందా, 32 kg ఉందా, దాని పచ్చడి ఉందా, లేదా ఇంకేమైనా ఉందా,
వాడు చెప్పినటువంటి మనం పెన్ డ్రైవ్ దీనిలో పెట్టామా, దాంట్లో పెట్టామా, హ్యాండ్ లగేజ్ ఏంటిది, ఇవంతా ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్ గా చెక్ చేసుకునే అవకాశం. ఒకవేళ మనకి ప్రయాణం చేయకపోతే ఏమవుతుంది సార్? చేయను నేను చేయనండి, చేతి ఏమవుతుంది? ఏమవ్వదు, ప్రయాణం అవుతుంది. అక్కడ యుఎస్ లోనో దుబాయ్లోనో దిగుతారు, దిగి మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఎక్కి రిటర్న్ వస్తారు, అంతే, తేడా ఏం లేదు, మళ్ళీ వెళ్ళొచ్చు. అదేమిటండి ఎట్లా అంటారు అంటే, ప్రయాణం చేతి అవుతుంది అంటే వెళ్ళిన తర్వాత ఒక పేపర్ అడుగుతాడు వాడు, బాబు ప్లాన్ పేపర్ ఉన్న దగ్గర ఉందా? లేదండి, అది పేపర్ లేదండి. సరే ఒకసారి ఇంటికి వెళ్ళి తీసుకురాపు అంటాడు. వాడు పంపాడు మనల్ని. వాడికి అది అమీర్పేట పంజాబ్ కూడా వెళ్ళొచ్చినట్టే వాడికి. నాకు సంబంధం లేదు, ఆ పేపర్ ఉంటే లోపల ఎయిర్పోర్ట్ బయటకు వెళ్తావు, పేపర్ లేదు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకో, నో ప్రాబ్లం. అంటే ఈ పారాయణం వల్ల ఆ పేపర్ కూడా మనకి మతిలో ఉంటుంది, అంటే మదిలో అంటారు కదా, మతిలో ఉంటుంది అది. అంటే ఇది తెచ్చుకు వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. కానీ దాన్ని ఎక్కడో పెడతాం జాగ్రత్తగా, దేవుడి దగ్గర పెడతాం, దేవుడి కింద పెడతాం, జాగ్రత్త తీసుకోవాలి, ఇంపార్టెంట్ కాదని చెప్పేసి. ఆయన అనుమతి లేదు కాబట్టి దాన్ని అక్కడ పెట్టి మర్చిపోతాం మనం. మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, వచ్చి తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ 1 month తర్వాత వెళ్ళొచ్చు. అంటే ఇలా అంటే కార్య ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెళ్ళడం సాధ్యంగా చెప్పట్లే, హాయిగా వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు, మంచి ఎంజాయ్ చేయొచ్చు, వెళ్ళొచ్చు, దిగి మళ్ళీ అక్కడి మళ్ళీ ఎన్నిక రావచ్చు, మళ్ళీ ఎన్నిక వచ్చి మళ్ళీ ఎన్నిక వెళ్ళొచ్చు. కానీ జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయాణం చేసుకుంటే శుభకరంగా ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమ వల్లనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కానీ, లేదా మంచి కాలేజీలలో ప్రవేశం లభించే అవకాశం. ఇక్కడ మీకు ఒకటి మైనస్ ఏంటంటే, ఒక కాలేజీలో బెటర్ కాలేజీలో మీకు సపోజ్ సీట్ వచ్చింది, నీ ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, లేదు ఆ కాలేజీలో వేస్ట్, నీకు ఫలాని కాలేజీకి బెస్ట్ అని చెప్పగానే ఈ కాలేజీ నుంచి వదిలేసి తీసుకొచ్చి కాలేజ్ పెట్టుకుంటే ఈ కాలేజీ కాస్త కొలాప్స్ అయిపోతుంది, ఆ కాలేజ్ సీట్ రాకుండా పోతుంది. అంటే ఏదో ర్యాంక్ వస్తుంది అనుకుంటే ఇక్కడ మీకు అడ్మిషన్ ఇక్కడ రాదు, వచ్చిన అడ్మిషన్ పోతుంది. కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉంచండి, తల్లిదండ్రులు చెప్పినటువంటి సూచన పాటించండి, మంచి కాలేజీలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఇతరుల మాట వింటే మీరు ప్రమాదంలో పడ్డట్టే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో సాయంకాల సమయంలో ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, అది ప్రమాదమే. అదేమిటంటే ఆడపిల్లలకి ప్రమాదమా అంటే, ఆడపిల్లలకి ప్రమాదం ఉంటుంది, మగవాడికి ప్రమాదం ఉండదు. అది కారణం అనేది 10 మందిలో చెప్పడానికి అవకాశం లేదు, అమ్మాయి ముందు అసలు చెప్పలేను, అమ్మాయిలే చెప్పేవాడిని ఖచ్చితంగా నేను. అంటే ఏమిటండి ఆ ప్రమాదం అంటే, ఇప్పుడు ప్రమాదం ఎందుకు ఉంటుంది ఆడపిల్లకి? గర్భం వచ్చేది ఆడపిల్లకి, మగవాడికి రాదు. కాబట్టి ప్రమాదపడేది 10 మందిలో అలుసయ్యేది ఆడపిల్ల మాత్రమే. కాబట్టి మానం అనేది ఆడపిల్లకు మగవాడికి ఉంటుంది. కానీ మానం పోవడం వల్ల ఆడపిల్ల మానసిక స్థైర్యం దెబ్బతింటుంది, మగవాడికి గర్వం పెరుగుతుంది, పొగరు పెరుగుతుంది. ఎరుడు తేడా, వీడు పతనం అవుతాడు. పతనం అవడానికి కారణం గ్యారెంటీ పతనం, కానీ ఆడపిల్లకి మానసిక శారీరక కృంగుబాటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళకండి. ఒకవేళ వినడానికి మీకు ఇబ్బందికరంగా ఉంటే నన్ను మన్నించండి, కానీ వెళ్ళవద్దు. వెళితే ప్రమాదం, చైన్ స్నాచింగ్ అవ్వచ్చు, లేదా ఇంకోడైనా ఇబ్బంది పెట్టవచ్చు, ముఖం మీద వేయవచ్చును, బండి మీద కింద పడవచ్చును, ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఆడపిల్లకే జరుగుతుందంటే మరి ఈ రాశి ఆడపిల్లకే జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య పరిస్థితి ఈ ఒక్క పూట వెళ్ళకపోవడం నష్టం లేదుగా, కాబట్టి ఆరోగ్య పరిస్థితి పర్వాలేదు, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే పడకూడని పదార్థాలు, మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ అంటే 3 to 4, 4 to 5 బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడానికి చెప్తుంటే వీడు బ్రాహ్మముహూర్తంలో చికెన్ మడి తినమంటాడు వీడు ఒకటి వచ్చేసి. అంటే ఇప్పుడు గురుగారు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు చాలా మంది, ఓన్లీ అబ్బాయిలనే కదా, అమ్మాయిలు కూడా చేస్తున్నారు. కాబట్టి అందులో తులారాశి వాళ్ళు ఉండొచ్చు, నైట్ షిఫ్ట్ చేస్తారు, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తినాల్సి వస్తుంది. మరి అప్పుడు ఎట్లా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శాస్త్రం మీకు నైట్ డ్యూటీ చేయమని ఎప్పుడన్నా చెప్పిందా? సైన్స్ ప్రకారంగా నైట్ డ్యూటీ మంచిదని చెప్పిందా? మీరు నాకు ప్రూవ్ చేయగలిగితే నేను జ్యోతిష్యం అనే విషయాన్ని మానేస్తాను. నేను నైట్ డ్యూటీలు మంచివని ఏ సైంటిస్ట్ కానీ డాక్టర్ కానీ చెప్పినట్టయితే నేను మానేస్తాను. ఈవెన్ తో డాక్టర్ చేసేటువంటి నైట్ డ్యూటీ డాక్టర్ అయినా సరే, మెటోపాలజీ మనకు ఉంటుంది కదా, మెటోపాలజీ మనకు ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది? 7 o'clock స్టార్ట్ అవుతుంది, మిడ్ నైట్ కల్లా పీక్స్ లో ఉంటుంది, 3 o'clock డౌన్ ఫాల్ అవుతుంది. అది సో యూ హ్యాడ్ టు టేక్, మనం బెడ్ మీదకి వెళ్ళాల్సింది మాక్సిమం టు మాక్సిమం 8 to 10 బిట్వీన్, మాక్సిమం టు మాక్సిమం. ఈ టైంలో వెళ్తే పొద్దున్న 4 లేవచ్చు. ఈ టైంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యప్రదంగా ఉంటాడు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. 12-1 గంట పడుకున్నవాడు ఆరోగ్యం ఎందుకు ఉంటాడు? అలాంటి నైట్ డ్యూటీలు చేసి ఆడపిల్లలకి ఇబ్బందులు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి మగవాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వచ్చేసి నిద్ర రాక, ఇది అంటారు కదా కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి ఇప్పటివరకు పెళ్లిళ్ళు కాక, పెటాకులు కాక, 35 ఏళ్ళు వచ్చిన పెటాకుల్లాగా ఉండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు? కారణం ఏంటి? నైట్ పూట వాళ్ళు ఉద్యోగం చేయడమే కారణము. ఎందుకంటే పగటి పూట 100 మంది ఉంటారు, నైట్ పూట 10 మంది ఉంటారు. ఎన్నిసార్లు కలుస్తారు 10 మంది? ఏదో సోదేస్తూ ఉంటాడు, రా కిరణ్ శర్మ ఊరికి వాతో మాట్లాడలే అని వాడు ఒకడు, ఈ పిల్ల నన్ను ఒకసారి పట్టించుకోవాలని చెప్పేసి ఒకళ్ళు ఇలా 10 మంది వాళ్ళ పనులు వాళ్ళు ఉండిపోయి వాళ్ళు కేవలం ఆ ఫోన్ చూసుకుంటూ సిస్టమ్ ముందు, ఫోను సిస్టమ్ ఇదే పని కదా మైండ్ రిలాక్సేషన్ అనేది. దానివల్ల మీకు ఇబ్బందికరంగా అవుతుంది కదా. కాబట్టి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ప్రమాదం ఉందంటే సరే, ఓకే నైట్ ఉద్యోగం ఓకే, మంచి శుభ్రంగా 8 శుభ్రంగా తినండి, కడుపుండ శుభ్రంగా తినండి, హాయిగా. సరే తెల్లవారు ఆకలి వేసింది, యాక్సెప్టెడ్, అది కూడా యాక్సెప్టెడ్. నేను ఏ పనులు లేవా?
సీజన్ ఫ్రూట్ మామిడి పండు, సీజన్ ఫ్రూట్ బత్తాయి పండు, సీజన్ ఫ్రూట్ అరటి పండు, ఈ పండ్లు లేవా? అంటే ఇవి తింటే కడుపు నిండదా? అంటే మిడ్ నైట్ బ్రేక్ఫాస్ట్ టైంలో 3-4 చికెన్ మటన్ తింటుందా? పిజ్జా బర్గర్ నిండుతుందా? దానివల్ల అనారోగ్యం కొనుక్కోవట్లేదా? ఇది కాదని డాక్టర్ చెప్పండి, సైంటిస్ట్ చెప్పండి. నేను జ్యోతిష్యం అనేటువంటి సబ్జెక్ట్ మానేసి శుభ్రంగా అందరికి ఏ పని చేయాలో ఆ పని చేసి పెడతాను. ఇది గ్యారెంటీ. ఇది ప్రమాదాన్ని కలిగిస్తుందని చెప్పి సైన్స్ చెప్తోంది. కాబట్టి ఆ టైంలో నైట్ డ్యూటీ చేశారు, తప్పట్లేదు, బతుకుదరి ఉంది కదా, పళ్ళు తినండి హాయిగా, శుభ్రంగా పాలు తాగండి. కాఫీ ఎందుకు? 10 సార్లు కాఫీ ఎందుకు? అటైలు పాలు తాగండి. అబ్బే అవి నచ్చవు మాకు. ఆ టైంలో మంచి బెగ్గరు ఉంటే 4 పెగ్గులు ఉంటే బాగుంటుంది, 2 ముక్కలు ఉంటే బాగుంటుంది. ఇది సమాజంలో చెప్పేటువంటి విషయం కాదు. అటువంటివి వీరికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. కొత్త వ్యాపారం పనికిరాదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకూడదు. కుటుంబ సభ్యులతో మాత్రమే కలిసి ఉండండి. ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే ప్రయత్నం చేయండి. అభివృద్ధి రాదు కానీ ప్రయత్నం చేయాలి. పై అధికారిని మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఉంది, యాంకర్ గారు, ఆవిడ ఓనర్ని తప్పకుండా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే కదా, అంటే మంచి గెస్టులు పట్టుకోవాలి. కిరణ్ శర్మ లాంటి కాకుండా ఇంకా బెటర్ వాళ్ళని పట్టుకోవాలి. ఆవిడ మంచిగా చెప్పేవాడిని తీసుకోవాలి, ఇంకా జాతకాలు చెప్పేవాడిని తీసుకోవాలి. అప్పుడు ఆయన ముందు ప్రెజెంట్ చేయాలి. అంటే ఓకే అమ్మా గుడ్, మంచిగా మనకి 10 లక్షల వ్యూస్ వచ్చేసాయి, ఇది బెటర్, నీకు శాలరీ పెంచుతున్నా అనిపించాలి కదా. అలాంటి తత్వమే అంటే పై అధికారిని మెప్పించగలిగితే ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, కుటుంబ సఖ్యత కూడా బాగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. పెద్దలు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. కొత్త వ్యాపారం చేయకూడదు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అనవసర వ్యక్తులతో, దుర్మార్గులకి దూరంగా ఉంటేనే శుభం జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. ఇది ఈ రాశి ఫలితం. మరి నెగిటివ్ ఉంది కదా, మరి ఫలితం ఏంటి, పరిహారాలు ఏంటి అని అడిగబోయేటువంటి ప్రశ్న ఇది. ఈ పరిహారాలకి సమాధానం తప్పకుండా మీరు హనుమత్ దండకం, హనుమాన్ చాలీసా పాలన ఒకటి, రెండోది వీలైతే ఈ పక్షంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ప్రశాంతత కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. శుభమస్తు. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం గురుగారు. వాళ్ళు ఎలా ఉండబోతున్నారు ఈ 15 days? వృశ్చిక రాశి వారి ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగితే, మొదటి వారం తీవ్ర వ్యతిరేకత. ఈ పక్షంలో మొదటి వారం తీవ్ర వ్యతిరేకత. ఇంకా లవ్వులు, పువ్వులు, మహానుభావుడు, విద్యను పక్కన పెట్టేసి విహారయాత్రలు. ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైనటువంటిది పెద్దవాళ్ళకి, ఈ వృశ్చిక రాశి పిల్లలు ఉంటే మాత్రం 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, మద్యపాన సేవనం వల్ల వీరు మరణించడం మీ కర్మ, మీ పిల్లలు మరణం అది మీ ఇష్టం. కానీ వీళ్ళ వల్ల మరొక 5-6 చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీ పిల్లల్ని కట్టడి చేయండి, మద్యపానానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇక రెండవది, పాపం పిల్లలు సరే అందరికీ వేసవి కాలం కదా, జల విహారాలు చేయాలి, బావిలోకి దూకాలి, స్విమ్మింగ్ పూల్ లో ఉండాలి. ఇక్కడ జలగండం కూడా ఎక్కువ ఉంది వీళ్ళకి. ఈ రాశి వారికి జలగండం ఉంది. కాబట్టి విహారయాత్రల్లో తెలియని ప్రదేశాలకు వెళ్ళి బావిలలో ముడతా అంటే నేను డైవ్ చేస్తాను, నేను మంచి స్విమ్మర్ని, గ్రేట్ స్విమ్మర్ని అని సముద్రంలో వెళ్ళిపోయి అలలకి ఎదురుగా వెళ్ళి ఇలాంటి చేయడం వల్ల జల సంబంధమైన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే ఏదో అన్నట్టుంది, బాగా చెప్తాడు అనుకుంటే వీడు ఎప్పుడు నెగిటివ్ చెప్తాడు. నెగిటివ్ చెప్పడం కాదు, సూచన. ఇది జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అనుకో. ఇంటి పట్టున ఉంటే అమ్మ నాన్నతో హ్యాపీగా ఉంటాడు, అక్క బావలతో హ్యాపీగా ఉంటాడు, అన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటాడు. శుభ్రంగా ఇంటినే మంచిగా మంచి భోజనమో అన్నమో ఏదో శుభ్రంగా తింటాడు. ఇంటి పట్టిన ఏదో ఆడుకుంటాడు, పెద్దోడైనా సరే ఆడుకుంటాడు, పాడుకుంటాడు, బాగుంటుంది. బయటికి పోయి ప్రమాదం తెచ్చుకోవడం మంచిదా, చెప్పింది విని ఇంట్లో ఉండి సుఖంగా ఉండడం మంచిదా? ఇది నేను చెప్పే ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇటువంటి తీసుకొని జాగ్రత్తగా ఉంటే పోయేదే ఉంది. అలాగే విద్యార్థులు పక్కోడి మీద ఆధారపడు. నీకు వచ్చే సమాధానం కరెక్ట్, పక్కోడిది రాంగు, వాడిది కరెక్ట్ అనుకొని భ్రమపడి వాడి సమాధానం వీడు రాస్తాడు, ఉన్నది కాస్త పోతుంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. అటువంటి విషయాలు కూడా పక్కోడి మీద ఆధారపడడం ఇది కరెక్ట్ కాదు. నీకే మంచి పరీక్షా విజయాన్ని సాధించే అవకాశాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచి విద్యా సంబంధం లేదంటే విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఇక వ్యాపార విషయంలో నీ వ్యాపారం చూసుకోవచ్చుగా, పక్కోని వ్యాపారం ఆలోచించే తత్వం పెట్టుకుంటాడు, దానిలో నష్టాన్ని పొందుకుంటాడు. తెలియని వ్యాపారంలో జోక్యం చేసుకుంటాడు. కొత్త వ్యాపారం చేద్దాం, డబ్బులు బాగా ఉన్నాయి, సంపాదించుకున్నాడు మాట దాకా పాపం ఓ 50 లక్షలు, ₹1,00,000 వచ్చాయి. దాని దీంట్లో పెట్టుబడి పెట్టి, కొత్త దాంట్లో పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటాడు. షేర్ మార్కెట్ గురించి తెలియదు ఆయన మహానుభావుడికి. షేర్లలో పెట్టుబడి పెడతాడు, 50 లక్షలు, ఉన్నది కాస్త పోయి జీరోకి వచ్చేస్తాడు. అంటే ఎవరు తిన్నట్టు? ఆ 50 లక్షలు ఎఫ్డి చేసుకున్నా మంచి వచ్చేది కదా. ఇక్కడ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దవాళ్ళ మాటలు వినండి, అనుభవజ్ఞుల మాటలు వినండి. తద్వారా మీ ధనం నిలబడి ఉంటుంది. సరే పెరగకపోయినా సరే నిలకడ ఉంటుంది ధనానికి. అటువంటిది మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి, లాటరీ వైపు వెళ్ళకండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంతవరకు ఈ చిన్న నొప్పులకి మందుల మీద ఆధారపడుతున్నారు వీళ్ళు. దానివల్ల వీళ్ళు ప్రమాదం పొందుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా నష్టమే ఉందంట. అంటే ఒకటి ఏంటంటే చిన్న పెయిన్స్ నిద్ర లేదనుకోండి, వీళ్ళకి వెళ్ళేసి తెలిసిన వెంటనే వెళ్ళి ఒక నిద్రవాదేశం వేసుకుంటున్నారు. ఆ ఇంపార్టెంట్ సాయంత్రం 11 రాత్రి 11:30 12 వీళ్ళ అన్నయ్యనో బావో ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తారు వీళ్ళు.
అదేమిటి, పొద్దున రారా నీకు పెళ్లి సంబంధం ఉంది అర్జెంట్ చూస్తారట అని చెప్పి ఒక శుభవార్త చెప్తారు వీళ్ళు. వీడికి కాళ్ళు నొప్పి అని చెప్పి నిద్ర మాత తీసుకుంటాడు పడుకోవడానికి, శుభ్రంగా పడుకుంటాడు. 10 గంటకి కాలు ఎత్తాడు. ఆ పిల్లలు పొద్దున అమెరికా వెళ్ళిపోవాలి, వాళ్ళు చూద్దాం అనుకున్నారు. ఈ మహానుభావుడు తెలియని లేచిన తర్వాత పోవడానికి 5 గంటలు పడుతుంది. వాళ్ళు కాస్త అమెరికాకి వెళ్ళిపోయారు, సపోజ్ వేదికకి వెళ్ళిపోయారు అంటే పుణ్యకార్యం కాస్త వెనక్కి వెళ్ళిపోయినట్టేగా. అటువంటి జరిగే అవకాశం. అంటే చెడు అంటే అనేది చెడు ఎందుకు ఉంటుంది, మరణం ఒకటే చెడు కాదు, ఇలాంటి చెడు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి మాత్ర వేసుకోవడం ఎందుకు, కాస్త భరించుదాం. వేడి నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని కాళ్ళు నీళ్ళు పెట్టుకుంటే తగ్గిపోతుందిగా నొప్పి. అంటే చిన్న చిన్న వాటికి కూడా మందులు వేసుకోవడం వల్ల హోమ్ రెమెడీస్ బెస్ట్ అంటారు. బెస్ట్ అది. అంటే మందులు వేసుకోకపోతే అనవసరమైన మాత్రలు వేసుకొని అడాప్ట్ అవ్వండి, దాని ఎడిక్ట్ అవ్వకండి. ఎడిక్ట్ అవ్వడం వల్ల మీరు ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఈ పక్షుల్లో కనబడుతుంది. జాగ్రత్త, విద్యా ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ పక్షం మొత్తం కూడా నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా భగవంతుని మీద నుంచి మీ దృష్టి పక్కకు మలచకండి, భగవంతు దృష్టి పెట్టుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అమ్మవారు, ఈ పక్షంలో మీరు అమ్మవారిని ఎంత బాగా పూజించగలిగితే, ఎంత బాగా దగ్గరగా అమ్మవారికి ఉండగలిగితే అదృష్టం, ధనయోగం, ఐశ్వర్యం ఉంటుందనే విషయం గుర్తుండి. అలాగే అమ్మకము, కొనుగోలు ఏది కూడా మీకు మంచిది అయ్యే అవకాశం లేదు. అంటే సెకండ్ హ్యాండ్ బండి కొనకూడదు, మీ వాహనాన్ని అమ్మకూడదు, కొత్త వాహనాన్ని కొనకూడదు, మీ పొలము కానీ స్థలం కానీ కొనకండి, అమ్మకండి. రైతులు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ పక్షంలో అంతగా అనుకూలమైన ఫలితాలు కనిపించట్లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. భగవన్నామ స్మరణ అంతకు మించింది భగవద్గీత పారాయణం. 18 అధ్యాయాలు చదవాల్సింది వీళ్ళు. సంపూర్ణ భగవద్గీత పారాయణం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది వీరికి. అదే విషయం. సో దైవనామ స్మరణ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటారు వీళ్ళకి. వృశ్చిక రాశి వారికి మొదటి వారంలో ఇటువంటి ఇబ్బందికర వాతావరణం. వృశ్చిక రాశి వారికి పక్షంలో మొదటి వారం మొత్తం నెగిటివ్, రెండో వారంలో దీనికి రివర్స్. అదృష్టం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం. అంటే ఈ పక్షం మొత్తంలో కాకుండా పక్షం మొదటి వారంలోనే అంటే ఇబ్బందులు ఎక్కువగా ఉండి రెండో వారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాలు. ఆకస్మిక ధనలాభం. మీరు 1 లక్ష రూపాయలు పెట్టి పొలం ఉందా అనుకుంటే అది 50,000కి వస్తుంది వీళ్ళకి. సో చెడ్డవారికి చాలా దూరంగా జరిగిపోతారు. ఆత్మస్థైర్యం బాగుంటుంది, తల్లిదండ్రుల మాట వినడం, చెడ్డవారికి దూరంగా జరగడం, అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం. ఈ వృశ్చిక రాశి వారికి పక్షంలో రెండో వారం మాత్రం ఊహించినటువంటి మలుపులు, జీవితంలో ఊహించినటువంటి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, విదేశీయానాన్ని, విద్యా సంపద ఇవన్నీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పక్షం మొత్తం బాలేదని అబద్ధం అండి. పక్షం మొదటి వారం బాలేదు, రెండో వారంలో అద్భుతమైనటువంటి అనుకూలతలు, ఆనందాలు, శుభయోగాలు లాంటివి ఉన్నాయి. ప్రేమ కలాపాలు కూడా మంచి సక్సెస్ సాధించే అవకాశం, పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు, మీరు ప్రయత్నం చేస్తే అది కూడా శుభకరంగా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్న విషయాన్ని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది, చాలా మంచి వ్యాపారం. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ధన ప్రాప్తి బాగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగం ఉంది. కాస్త చూసి అందులో బెట్టింగ్లలో అంటే ప్రభుత్వ ఆమోదితమైనటువంటి జూదంలో పాలు పంచుకుంటే మంచిది. నేను బెట్టింగ్ ఆడమని చెప్పడం లేదమ్మా. బెట్టింగ్ యాప్లలో మీరు రమ్మి ఆడు, జిమ్ ఆడు చెప్పట్లేదు నేను. ప్రభుత్వ ఆమోదితమైనటువంటి వాటిలో పెట్టుబడి పెడితే లాభాలు పొందుతారు. ఇప్పుడు గుర్ర పందాలు ఉన్నాయి, మనకి రేస్ కోర్సులు ఉన్నాయి, ప్రభుత్వ ఆమోదితమేది పెట్టుబడి పెట్టండి, తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. వ్యసనంగా మారినంత వరకు లాభం, వ్యసనం అయితే మాత్రం మీరు నష్టానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మీరు పక్షంలో ఆఖరి వారు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. శుభకరం, ఆనంద యోగం సిద్ధిరస్తు. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఈ పక్షంలో మొదటి వారం ఎలా ఉండబోతుంది, ఇంకో వారం ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి? ధనుసు రాశి వారికి పక్ష ఫలాల్లో ఎంతకంటే అదృష్టవంతులు ఎవరు లేరు. మొదటి వారం నుండే అదృష్టవంతులు. అసలు ఈ మాసం మొత్తం కూడా మాక్సిమం ఫస్ట్ వీక్ ఒకటే కొద్దిగా బాలేదు. అంటే మనం పక్షం చెప్పుకున్నప్పుడు పక్షంలో మొదటి వారం ఒకటి బాలేదు. ఈ పక్షం మొత్తం 15 రోజులు మీరు ఆడింది ఆట, పాడింది పాట, ధనయోగం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, ఆత్మవిశ్వాసం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సోదరతత్వము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదముల లాభం, రైతులకి పంట లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. ఆవిష్కరణ కూడా అంటే కొత్తది క్రియేట్ చేయగలిగే కెపాసిటీ కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా లాయర్లకి, జడ్జిలకి అచ్చొచ్చిన వారంగా చెప్పవచ్చు, పక్షంగా చెప్పవచ్చు. అదేమిటంటే సెలవులు కదా, ఇప్పుడు ఆ పరీక్షలు రాయబోయారు కానీ లేదా అటువంటి వాటిలో ఉత్తీర్ణ సాధించే విషయంలో కానీ, కొన్ని కేసులను ఛేదించే విషయంలో కానీ తప్పకుండా వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పక్షంలో వీరికి ధన, ధాన్య, ఆనంద, ఆయుష్, ఆరోగ్య,
అలాగే వివాహ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, సౌభాగ్యాన్ని పొందుకునే అవకాశాలు, ప్రేమ కలాపాలు లాభాలు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో ముఖ్యంగా పరిచయం వల్ల విదేశాల్లో కూడా వ్యాపారం చేసే అవకాశాలు, విద్యార్థికి స్వదేశంలో అభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి, వీసా సులభంగా రావడానికి అవకాశం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. తప్పకుండా ఈ రాశి వారికి విదేశీయాన యోగం ఉంటుంది. విదేశాల్లో కూడా నూతన గృహయోగం, స్వదేశంలో కూడా గృహయోగము, ధనలాభము, ముఖ్యమైనటువంటి కార్యకలాపాల్లో అనుకూలత పొందుకోవడం, అలాగే సాహసంగా నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నది సాధించే తత్వము, మాతృ సౌఖ్యము, వివాహ సంబంధ విషయాల అనుకూలత, అలాగే కృత్రిమ సంతానం అంటే ఐవీఎఫ్ ద్వారా సొంతానికి వెళ్తారు కదా, ఈ పక్షంలో మీరు అటువంటి ప్రయత్నం చేస్తే మీకు సంతాన యోగం కూడా బ్రహ్మాండంగా ఉండగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనే విషయం చెప్పవచ్చును. అంటే మత్స్యకారులు కానీ, రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా మంచి లాభదాయకమైన స్థితి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఈ పక్షంలో మీకు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఈ పక్షం అంకితమైపోయింది వీరికి అని చెప్పవచ్చు. అటువంటి శుభయోగాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంత అదృష్టం వాళ్ళకు ఉన్నది కాబట్టి దైవనామ స్మరణ కూడా ఉండాలి కదా గురుగారు. తప్పకుండా మంచిది కదమ్మా. అది ఎప్పుడైనా సరే ప్రతినిత్యం దైవనామ స్మరణ లేకుండా మన ధర్మంలో అది చెప్పాను మనం ఒక రాశిలో అనుకున్నాం మనం. ఈ దేహం అనేది ఎప్పుడు కూడా కుచితమైనది, అరిషడ్ వర్గాలతో సమ్మిళితమైనది. కామము, క్రోధము, మోహము, మత్సరము, మదము, లోభము, ఇన్ని రకాల అరిషడ్ వర్గాలతో మనం శరీరం ఉంది వాళ్ళది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి అరిషడ్ పోవాలంటే దైవనామస్మరణ మాత్ర లోపలికి వెళ్ళాలి. ఆ దైవనామస్మరణ మాత్ర లోపలికి వెళ్తే ఇటువంటి వ్యాధికారమైనటువంటి అరిషడ్ వర్గాలు బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి తప్పకుండా మనం ఏ రాశి వరకైనా అండపిండ బ్రహ్మాండమైనా సరే, ఒకవేళ భగవంతుడు సాక్షాత్తుగా రామచంద్ర వారికి వచ్చినా ఆయన కూడా రుద్రాభిషేకం చేసుకున్నాడు. రామచంద్రుడు మహాదేవుడిని పూజించాడు. కానీ ఆ విషయం మర్చిపోద్దు మనం. అంటే ఆయన దేవుడేగా, కానీ దేవుడు అన్న విషయం రాముడికి తెలియదు. కానీ రాముడు కూడా మహాదేవుడిని పూజించాడు. కాబట్టి ఆయనకే కాదు మనం ఎంత. కాబట్టి తప్పకుండా కష్టాలున్న ప్రతిసారిని కాదు, కష్టంలో, సుఖంలో, సంతోషంలో, ఆనందంలో దైవనామస్మరణ ఎప్పుడు కూడా ఉంటే యశస్సు బాగా పెరుగుతుంది. వచ్చిన ధనం నిలబడుతుంది, వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది, వచ్చిన ఏమంటారు జ్ఞానం కూడా సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన యుద్ధం జరిగింది మనకి, ఎందుకు పిలిచి వాళ్ళు కేవలం వీళ్ళు మాత్రం మీరు హిందువులను చంపారు వాడు అంటే వాడు మతిభ్రమం ఉన్న వ్యక్తి, వాడు మానవుడికి అర్హత లేనటువంటి వాడు. అటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి దైవనామస్మరణ చేసుకుంటే జ్ఞానం అనేటువంటి బుద్ధి పెరిగి అయ్యో నేను చేసే తప్పు అనిపించి అందులోంచి బయటకు వచ్చేస్తాడు. లేదు మనం కూడా చేయవచ్చు. అందుకే అంటారు కదా లోకా సమస్త సుఖినో భవంతి, లోకం మొత్తం బాగుండడానికి మనం ఒక జపమో తపమో చేయొచ్చు. మనం అలా చేయడం వల్ల కూడా మనం కూడా ఆనందంగా ఉంటాం, అందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా దైవనామస్మరణ చేస్తే అద్భుతమైన ఆనందాన్ని, ఇంకా ఉద్యోగ లాభంలో, ధనయోగంలో, ఐశ్వర్యంలో, దానగుణంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఓకే, శుభం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మకర రాశి గురించి మాట్లాడుకుందాం. అయితే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ పక్షంలో? మొదటి వారం, తర్వాత వారం కూడా. మకర రాశి వారికి ఈ పక్షంలో మొదటి వారం అదృష్టమే, చాలా మంచి అదృష్టవంతులు. మరి రెండవ భాగంలో బాలేదా స్వామి అంటే పక్షంలో ప్రతిరోజు బాగా రూల్ ఏం లేదుగా, ప్రతిరోజు ఎందుకు బాగుంటుంది. కాబట్టి ఈ పక్షంలో మొదటి వారం శుభయోగాన్ని, సుఖయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. రెండవ వారంలో బద్ధకము, లేనిపోని అవస్థలు, చికాకులు క్రియేట్ చేసుకుంటారు. ఇతరుల వల్ల ఏం ప్రమాదం ఉండదు, వాళ్ళకి వాళ్ళని అటువంటి క్రియేట్ చేసుకోవడం. రెండవది బద్ధకం వల్లనే చాలా కార్యక్రమాలు పోస్ట్ పోన్ అయిపోతాయి. ఎప్పుడైతే కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవుతాయో వాళ్ళకి ఇబ్బంది అప్పుడు స్టార్ట్ అయినట్టే. కాబట్టి మీకు పక్షంలో అంటే నెక్స్ట్ వీక్ పక్షం రెండవ భాగంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. దైవనామస్మరణ, భగవద్గీత పాలన చేసుకుంటూ ఉంటే శుభప్రదమైనటువంటి ఆనుకూలత పొందుకునే అవకాశం ఉంటుంది. మరి మొదటి వారంలో వీరికి వాహన యోగం ఉంది, సంతాన యోగం ఉంది, వివాహ యోగం ఉంది. రెండవ వారంలో పక్షం సెకండ్ భాగంలో వీరికి తొందరపాటుతనం ఉంటుంది, డబ్బు నష్టం ఉంటుంది, ఉద్యోగంలో పోటీ ఎక్కువ ఉంటుంది, బద్ధకం ఎక్కువ ఉంటుంది. రెండవ భాగంలో ఈ పక్షం రెండవ భాగంలో ప్రాంగ నియామకం ఉన్నప్పుడు అంటే మనకి క్యాంపస్ సెలక్షన్స్ అంటారు కదా, అటువంటివి కనుక ఉన్నట్టయితే మీరు మీ బాడీ లాంగ్వేజ్ తో మీరు పోగొట్టుకుంటారు దాన్ని. అంటే మీ బాడీ లాంగ్వేజ్ రెండు రకాల భావం. ఒకటి మీ నిలకడ సరిగ్గా లేకపోవడం, బెండ్ అయి నిలబడడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అంటే నేను సైన్స్ ని బాగా చదువుతాను, నేను కూడా చదువుకుంటాను. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ నుంచి బెండ్ అయినాడంటే ఆ వ్యక్తికి తన మానసిక స్థైర్యం దెబ్బతిన్నట్టు. రైట్ సైడ్ బెండ్ అయి ఉంటే తప్పకుండా ఏమని సరే అనారోగ్యంగా ఉన్నట్టు. దట్ ఈస్ సైన్స్, సింపుల్ గా చెప్పవచ్చు. అదే మనకి శాస్త్రంలో చెప్పబడింది. వామహస్తేన శరీరముద్యం అంటే మృద్యం అంటే తగ్గిపోవడం, ఎడమవైపుగా శరీరముద్యంగా ఉంటే మానసిక తెచ్చు పోగొట్టుకుని అర్థం. దక్షిణ భాగే శరీర మృగ్యం కుడివైపు ఉంటే అనారోగ్య సూచన చెప్పబడింది. సైన్స్ లో చెప్పాడు. హార్ట్ వైపు బెండ్ అయితే ఇబ్బంది ఉన్నట్టని, లైట్ సైడ్ బెండ్ అయితే హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టని చెప్పబడింది. సైన్స్ కూడా చెప్పబడింది. సో అది మీకు చాలా మందికి విషయాలు తెలియదు. సో కాబట్టి
అలా మనం బాడీ లాంగ్వేజ్ వల్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం. అదే కనుక ఇంకొక లాంగ్వేజ్ ఆ ప్రాంగ నియామకాల్లోనే ఓవర్ కాన్ఫిడెన్స్ రెండు ఉంటాయి వీడికి. అంటే నాకు తప్ప ఇంకెవరికి ఉద్యోగం రాదు, పక్కన ఈ యాంకర్ నా అంత యాంకరింగ్ చేయదు అమ్మాయి వేస్ట్ పక్క పడేసి అన్న అహంకారపూరిత మనస్తత్వాన్ని దెబ్బ కొడుతుంది. అంటే ఈ రకమైనటువంటి భావన వల్ల అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండవచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సెకండ్ వీక్ లో అటువంటి స్వయం కృతాపాదన కాబట్టి జాగ్రత్తగా ఉంటే మొదటి వారంలో వచ్చినటువంటి అదృష్టయుగాన్ని స్వీకరిస్తూ రెండో వారం దాన్ని ఉపయోగించుకుంటే శుభప్రదం ఆనందప్రదంగా ఉంటుంది. మొదటి వారంలో పెద్దలు చెప్పిన మాట వింటే రెండో వారంలో కంటిన్యూటీ ఉంటుంది. మొదటి వారంలోనే ఓవర్ థింకింగ్ చేసినప్పుడు రెండో వారంలో ఇంకా ఓవర్ థింకింగ్ అయిపోయేసరికి నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ధనము ఆనందం ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం మొదటి పక్షంలో మొదటి భాగంలో చేయండి. రెండో వారంలో బాగాలేదు, ప్రయాణాలు కానీ కొత్త వ్యాపారం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ మొదటి వారం అద్భుతంగా ఉంటూ రెండో వారంలో రెండో భాగంలో కొద్దిగా కష్ట నష్టాలు అంటే నష్టమే లేదు, అబద్ధం ఎందుకంటే నష్టమే లేదు కానీ కొద్ది కష్టం ఎక్కువగా ఉంటుంది, ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే శుభప్రద ఆనందయుగంగా చెప్పవచ్చు. ఇంకా విదేశీ ప్రయాణాలు కానీ తప్పకుండా ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం మీరు అడిగినటువంటి నవమ స్థానంలో రాహు యొక్క ప్రభావం వల్ల వీరికి తప్పకుండా విదేశీయానం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి మకర రాశి 3వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల తప్పకుండా వీరికి విదేశీయాన యోగం కూడా అనుకూలంగా ఉండే అవకాశం స్పష్టంగా చెప్పవచ్చు. విదేశాల్లో విద్యాప్రాప్తి కూడా బాగుంటుంది. రెండవ భాగం కన్నా మొదటి భాగంలోనే అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా విదేశాలు ఉంటాయి. అయితే విదేశాల్లో ఉన్నవారు కొత్త ఉద్యోగ ప్రయత్నాన్ని తప్పకుండా మీరు ఈ ఫస్ట్ భాగంలోనే చేసుకున్నట్టయితే తప్పకుండా ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని గట్టిగా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇంకా వ్యాపారం ఈ రాశి వారికి వ్యాపారం అనేది ఆల్రెడీ కర్తరామలకం, మీరు కర్తరామలకం వ్యాపారం వీరికి. అయితే రెండో వారంలోనే విష్ణార్థనంతో కానీ లేదంటే నాణ్యత తగ్గించడం కానీ అంటే కొద్ది నాణ్యత తగ్గించడం వల్ల ఇబ్బంది పడతారు, దానివల్ల 10 మందిలో గౌరవాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి అటువంటి నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉంటే వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం. ముఖ్యంగా రైతులకి కొద్దిగా ఈ మాసాంతంలో దుక్కి దున్నే ప్రయత్నం చేస్తారు. అంటే మనకి ఆల్రెడీ చెప్పుంటారు, మీకు పేపర్లో చూసే ఉంటారు, ఇది మనకి 30వ తారీఖే మనకి ఋతుపవనాలన్నీ కూడా మనకి తగులుతున్నాయి, కేరళకు వచ్చేస్తున్నాయి, ఫస్ట్ వీక్ లోనే వచ్చేస్తాయని చెప్పారు. అది నేను దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి వింటున్నా ఆ మాట. నేను 30వ తారీఖు తగులుతాయి, 4వ తారీఖు వస్తాయి, 32వ తారీఖు 2వ తారీఖు తగులుతాయి, 6వ తారీఖు వస్తాయి, 4వ తారీఖు తగులుతాయి, 6వ తారీఖు వస్తాయి. తగలడం అంటే ఋతుపవనాలు తగలడం మనకి అని చెప్తాడు. అలా తగులుతూ జూన్ 16కు 26కు వస్తాయి. సో అది మనం బాగా విన్నాం. ఇంకా మన అడ్వాన్స్ వచ్చాడు ఆయన ఎవరు, మన కొద్దిగా వాతావరణ కేంద్రం వాళ్ళు మనకి మే 13వ తేదీకే ఋతుపవనాలు స్టార్ట్ అని చెప్పేసి మీకు పేపర్లో వచ్చింది. బట్ విట్నెస్ నేను ప్రూవ్ చేస్తాను, ఈనాడు పేపర్లో వచ్చింది. అది మే 13కి తగులుతున్నాయని చెప్పేసి ఆయన ఒక అంటే ఇవి ఏమి నమ్మాలో మాకు అర్థం కాదు. అది మరి మా పంచాంగం మాత్రం డిసెంబర్లో ప్రింట్ అయిపోతుంది, 2024 డిసెంబర్లో ప్రింట్ అయిపోతుంది మా పంచాంగం. అంటే ఆ పంచాంగంలో స్పష్టంగా ఉంటుంది ఉరుములు మెలతో కూడినటువంటి వాతావరణం, అకాల వర్షం మే నెలలో. నిన్న పడినటువంటి వర్షం గురించి పేపర్లో తప్పకుండా ఉంది మా పంచాంగంలో. అకాల వర్షాలు అక్కడికి పడే అవకాశం, వడగళ్ల వాన పడే అవకాశం, రైతులు నష్టపోతారు. మేము స్పష్టంగా ఇచ్చినటువంటి విషయం మాత్రం ఎవరు నమ్మరు. యాపిల్గా పంచాంగం అది నమ్ముతాడు రా అని చెప్తాడు. మరి అది పేపర్లో చెప్పింది నమ్ముతారు. 2019 సంవత్సరంలో అనుకుంటా మీరు పేపర్ చూస్తే మే 21వ తేదీకి ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. మే 30 కల్లా మంచి వర్షాలు తెలంగాణ ఆంధ్రకు మొత్తం విస్తరిస్తాయి. జూన్ 2వ తేదీకే ఉత్తర భారతం గెలిపోతాయని రాశారు. ఆ రోజు పేపర్లో మీకు 20 లక్షల కోట్ల మనకి అది సెన్సెక్స్ బాగా పెరిగిపోయింది, 20 లక్షల కోట్లు. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను నీటి చెప్పట్లా. ఆ మర్నాడు అదే 20 లక్షల కోట్లు నష్టం వచ్చేసింది. ఎవరి వల్ల వచ్చేసింది అది? ఇప్పుడు నేనున్నాను, నేను నా వల్ల ఒకవేళ నా జాతకాలు చెప్తే మన వాళ్ళు ఎవరన్నా చూస్తే ఒకవేళ ఒక మాట ఒక రూపాయి నష్టం వచ్చింది, ఎందుకంటే జీబీ ఉంటుందిగా, యూట్యూబ్ జీబీ నష్టం వచ్చు వాడికి. పోనీ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, నా మాట నమ్మి కిరణ్ శర్మ బాగా చెప్తున్నాడు అని చెప్పి వచ్చాడు. నేను వాడిని ప్రూవ్ చేసుకోమని చెప్పా, సరే 50,000 ఖర్చు పెట్టి ఇచ్చా, నో ప్రాబ్లం. నష్టపోయింది ఎవరు? ఒక వ్యక్తిగా. మరి నువ్వు చెప్పినటువంటి వాతావరణ కేంద్రం వల్ల ఎంతమంది నష్టపోయారు? ఈ మాట విని రైతులు దుక్కి దున్నుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో సూర్యాపేట, వరంగల్ ప్రాంతంలో దాదాపుగా 79,000 ఎకరాలు దుక్కి దున్నారు. నువ్వు పడుతున్నటువంటి వర్షానికి చూసుకునే వాళ్ళు జూన్ 17 తర్వాత వర్షాలు పడలే. అప్పుడు ఆ రోజు జూన్ 17 వరకు ఒకసారి దుక్కి దున్న తర్వాత 7 days లో మళ్ళీ మళ్ళీ నిలమట్టం అయిపోతుంది. దుక్కి అంటే తెలుసా, గీతల్లాగా ఉంటాయి విత్తనాలు వేయడానికి. నిలమట్టం అయిపోయింది, మళ్ళీ దుక్కి దున్నారు. 1 ఎకరం దుక్కి దున్నడానికి 500 ఖర్చు అవుతుంది. మరి ఆ డబ్బులు నువ్వు ఇస్తావా? గవర్నమెంట్ ఇస్తుందా? మరి గవర్నమెంట్ ఈ విషయం చెప్పడానికి అంతరిక్షంలో శాటిలైట్ కావాలి, రాకెట్ లాంచర్లు పంపించాలి, దానికి ఒక 1500 మంది ఉద్యోగస్తులు కావాలి. 10 ఉద్యోగస్తులకి ఒక్కొక్కరికి 75,000 నుంచి 150,000 జీతాలు ఇవ్వాలి. మరి మాకెవరు జీతాలు ఇచ్చారు? జ్యోతిష్కులకి
మరి నేను చెప్పింది తప్పన్నా ఓకే, నువ్వు చెప్పిన ఒప్పు కాదు తప్పైంది కదా, నష్టపోయారు కదా. మా వల్ల నీ వల్ల నష్టపోయింది లక్షల మంది, నా వల్ల నష్టపోయింది ఒక్కడే. మరి ఎవరు తప్పు ఇక్కడ? ఎవరన్నా ఇప్పుడు మేము సుప్రీంకోర్టు పిల్ వేయగలుగుతాను, బికాస్ నేను ట్యాక్స్ పేయర్ని. మొబైల్ కొన్నందుకు, మొబైల్ మాట్లాడినందుకు, ఏటీఎం గీకినందుకు, టెలిఫోన్ వాడినందుకు, పుస్తకం కొన్నందుకు, ల్యాప్టాప్ తెరిచినందుకు, కరెంట్ బిల్లుకి నేను ట్యాక్స్ కడుతున్నా. ఐ హావ్ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ అండ్ sue on you in government of India may వేయించిన. బట్ దెర్ ఇస్ నో రైట్ టు హ్యావ్ sue on me బికాస్ నేను ఇండిపెండెంట్. నా వల్ల నష్టం కలగట్లా. నేను చెప్తున్న సూచన అని చెప్పేసి, సూచన అని చెప్పట్లా, వర్షాలు వచ్చేస్తాయి డిక్లేర్డ్. మరి ఈ విషయం గట్టిగా చెప్తున్నాం కదా మేము. అంటే ఒక్క విషయం మీరు గట్టిగా ఉంటారు, కరోనా విషయంలో విత్ నేమ్ తో సహా విట్నెస్ తో చెప్పారు, మనకు పంచాంగంలో ఉంది. కరోనా అటువంటి ఒక వ్యాధి వస్తుందని చెప్పి స్పష్టంగా రాయబడింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని తీసుకోలేదు. మరి అందరూ అప్పుడు కట్టడి చేయొచ్చుగా, వచ్చిన తర్వాత కట్టడి చేసావు. అప్పటికే 1,00,000 మంది వచ్చారు కదా. మరి పేపర్లో వచ్చింది కదా ఆల్రెడీ, మా పంచాంగం ఉంది కదా ఆ విషయాన్ని, దాని తీసుకోలే మీరు. అంటే ఇప్పుడు మీరు చెడ్డోళ్ళు మేము అనడానికి ఆధారాలు ఉన్నాయి, మమ్మల్ని చెడ్డోళ్ళకి ఆధారాలు లేవే. కాబట్టి తప్పుడు జ్యోతిష్కుల ప్రమాదం వల్ల ఇలాంటివి ఏర్పడతాయి. సరే, మన టాపిక్ ఎటు వెళ్ళిపోతుంది కాబట్టి చెప్పిన ఎటువంటి తత్వం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, సమాజంలో ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ రాశి వారు కూడా మొదటి వారంలో మనం మకర రాశిలో ఉన్నాం కాబట్టి మొదటి వారంలో అనుకూలత, రెండవ వారంలో ఇతరుల మీద ఆధారపడకపోతే చాలా మంచి శుభయోగాలు ఉంటాయి, ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. మకర రాశి వారికి ఈ యొక్క పక్షంలో ఇల్లు కానీ, పొలము కానీ, స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు ఉన్నాయి, షేర్ మార్కెట్ లో కలిసి వచ్చే అవకాశం ఉంది, కళాకారుల క్రీడా లాభాలు ఉన్నాయి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు. కానీ ఈ పక్షంలో రెండవ భాగంలో మీరు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేస్తేనే మంచిది. డిపెండెన్సీ వదిలిపెట్టండి, దూకుడు తగ్గించండి, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడదు, అనవసర వ్యక్తుల మాటలు నమ్మకండి, పెట్టుబడులు పెట్టకండి, మంచిది కాదన్న విషయాన్ని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఈ పక్షం ఎలా ఉండబోతుంది వారికి? కుంభరాశి వారికి కూడా ఇందాక మకర రాశి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. మొదటి వారంలో అదృష్టవంతులు వేరు, రెండో వారంలో కాస్త దురదృష్టవంతులు స్వయం కృతాపరాధాల వల్ల. అంటే లేనిపోని అనవసరపు ఆకర్షణలు ఉన్నాయి, మిమ్మల్ని మీరు కించపరుచు. వాడేమో ఇతరులు కించపరుస్తాడు మకర రాశి వాడు, ఈ రాశి వాళ్ళు కించపరుచుకుంటారు. అంటే స్వయం కృతాపరాధాలు వీళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి. తొందరపాటుతో మాట్లాడడం, అమ్మలా ఆస్తి పంచుతున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. అంటే నేను ఎగ్జాంపుల్ నాకు నేను చెప్పుకుంటాను. మా అమ్మాయికి నేను లోన్ కోసం వెళ్తున్నాను, అమ్మాయి చదువు కోసం లోన్కి వెళ్తున్నాను. ఒక వ్యక్తి వచ్చాడు, వాల్యుయేటర్ మేరకు వచ్చాడు. ఆయన చెప్తున్నాడు ఎంత అంటే, ఆయన అడుగుతున్నాను, మా మేనేజర్ కూడా నా దగ్గర ఉన్నప్పుడు ఎంత అంటే చెప్తున్నాడు, 2 కలిపి 5,500 ఇవ్వండి అని చెప్తున్నాడు. 2 5,500 అంటే అర్థం అనుకున్నాను నేను, 5,500 ఇవ్వమంటారు నేను అనుకుంటున్నాను. కాదు సార్ 2 కలిపి 10,000 తీసుకోండి సార్ నేను అన్నమాట. ఆయన 2 కలిపి 5,500 ఇవ్వండి అన్నాడు ఆయన. అంటే 5,000 ఇవ్వమన్నాడు. నేనుండి సార్ 2 కలిపి 10,000 తీసుకోండి సార్, ఏదో సినిమాలో కామెడీ చేసినట్టే ఉంది అక్కడ. మా మేనేజర్ అంటున్నాడు, సార్ అది ఆయన అదే అడుగుతున్నాడు సార్, 5 + 5 10,000 అడుగుతున్నాను. అంటే నేను 5,500 అడుగుతున్నాడేమో, 500 తగ్గించడం నేను అడుగుతున్నాను. అంటే ఇక్కడ వీళ్ళకి అలాగే ఉండబోతున్నమాట. అంటే అవతలి వాళ్ళు చెప్పిన దానికన్నా వీళ్ళే ఎక్కువ చెప్పారని భ్రమింపుకొని తక్కువ అవుతారు. వాళ్ళు అడిగితే తక్కువ, సినిమాలో కామెడీ లాగా జరుగుతుంది వీళ్ళకి కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది నాకు జరిగింది మొన్న, నాకు ప్రత్యక్షంగా జరిగింది. లోపలికి వెళ్ళిపోయి నవ్వుకున్నాను. నేను అడిగింది 10,000, నేను అడిగింది 10,000. అంటే యాక్చువల్గా మరి వాడు చెప్పిన 4,500 అడగొచ్చు, నేను తగ్గించాలి, నా భావన తగ్గించమని కదా. వాడు 5,000 అడిగాడు కాబట్టి నేను 10కి నేను అడిగేశాను. అంటే నాకు నష్టమే వచ్చింది. అదే కొద్ది విజ్ఞానం ఉండి కొద్దిగా ఆలోచిస్తే, అవతల వాడు చెప్పింది వినగలిగితే ఇంకో 10 రూపాయలు మిగిలేదు. వినలేని తత్వం వల్ల నేను 1,000 రూపాయలు నష్టపోయాను ఆ రోజు. అలాంటిదే ఈ కుంభరాశి వారికి కూడా అవివేకంతో వీళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. మతి మరుపు కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శీర్షాసనం, మగవాళ్ళు తప్పకుండా శీర్షాసనం వేయగలిగితే మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో ఉంటే మాత్రం పూచికత్తుగా, అంటే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వకండి. అసలు ఒకవేళ ఏదైనా సహాయం చేయాలనుకుంటే బావమరిది ఎవరైనా సరే తప్పకుండా గట్టి ధ్రువపత్రాలు పెట్టుకోవడం, ఒప్పంద పత్రాలు పెట్టుకుంటేనే మంచి లాభం ఉంటుంది. కానీ వృత్తి ఉద్యోగాల లాభాలు ఉన్నాయి, ఉద్యోగాల అనుకూలత ఉంటుంది, విదేశాలకు వెళ్ళవచ్చును, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, సినిమా రంగంలో లాభం ఉంది, కళాకారులకు అభివృద్ధి ఉంది, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. అలాగే రైతన్నలకి పంట లాభం ఉంటుంది, పూలు పలుకులు నుంచి లాభాలు ఉన్నాయి, మత్స్యకారులకి సంపద ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్ అనుకోండి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అనివ్వండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ మొదటి పక్షంలో విపరీతమైనటువంటి ధనయోగం, ఐశ్వర్యం ఉంటుంది. రెండవ పక్షంలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలిగే ప్రయత్నం చేస్తే చాలా మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు. అదే వీలైన కుంభరాశి వారికి 2 రకాల మైనస్లు కూడా ఉన్నాయి. ఒకటి, లేనిపోని విషయాలు జోక్యం చేసుకోవడం, అంటే అనవసర జోక్యం చేసుకోవడం. తగుదున మన పైన ఘర్షణ జరుగుతుంది,
రెగ్యులర్ పేపర్లో చూస్తుంటాం మనం, ఎవరిద్దరు కొట్టుకుంటారు, మధ్యలో వెళ్తారికి మధ్యలో పొడి చేస్తున్నారు, ఈ మధ్య జరుగుతుంది ఎక్కువగా. కాబట్టి అటువంటి మధ్యలోకి వెళ్ళకండి, అనవసరం మనకి గాలి పోయే కంప మనం అతికించుకోవడం ఎందుకు, కాబట్టి వదిలేసేయండి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా సరే అనవసరం అలా వెళ్ళడం వల్ల వీళ్ళ ప్రమాదం జరిగే అవకాశం. రెండవది, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. రెండవది ముఖ్యమైనది, మీ పిల్లలు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పిల్లల వల్ల అగౌరవం పొందుకునే అవకాశం ఉంది. పిల్లలు ఈ ట్యాబ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. జుగుప్సైన ఫోటోలు పంపించుకుంటున్నారా, వీడియోలు పంపించుకుంటున్నారా. ఈ రోజుల్లో దరిద్రం ఇది ఒకటే. ఎటువంటివి అంటే అవతల వాళ్ళు అట్రాక్ట్ చేయడం, ఇన్ఫాక్చునేషన్ గురి చేయడం, నువ్వు చాలా బాగున్నావు, న్యూడ్ ఫోటో కావాలి అని అడగడగానే ఆడపిల్ల అమాయకత్వంతోనా భయంతోనా అని చెప్పేసి అలా చేస్తున్నారు. అది మీ కుటుంబానికి నాశనాన్ని కలిగిస్తుంది, కుటుంబ వ్యక్తుల యొక్క మరణానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ఆ విషయం జాగ్రత్త, అంటే నేను నెగిటివ్ చెప్పట్లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఓపెన్ ద లాక్స్. అసలు ఆడపిల్లకి లాక్ ఎందుకమ్మా, మొబైల్కి ట్యాబ్కి లాక్ ఎందుకు, మగవాడికి ఎందుకు లాక్ అని ఆ పిల్లకి, అసలు పిల్లలకి మొబైల్ లాక్స్ ఎందుకు నాకు అర్థం కాలేదు. దేనికి? నీ మొబైల్కి నీ ట్యాబ్కు లాక్ ఉందంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే లెక్కన. నేను అదే అంటాను, నేను క్లారిటీ దాంట్లో. ఇప్పుడు తల్లిదండ్రులు లాక్ ఎందుకు? సార్ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, ఓకే నో ప్రాబ్లం, కాలేజీకి వెళ్తున్నావు, లాక్ ఎందుకు? అసలు కాలేజీ నుండి ఫోన్ ఎందుకు అసలు, ఎమర్జెన్సీ? బట్ అంటే నీకు ఎందుకు లాక్ నాకు అర్థం కాదు. ఇక్కడ నాకు సమస్య అర్థం కాదు. దాని డబ్బులు ఉంటాయి, పేరెంట్స్ దగ్గర డబ్బులు వేయడానికి 20,000 ఆడపిల్ల అయితే ఏమవుతుంది? నా కూతురికి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత దానికి ఫోన్ లేదు, ఇప్పటికీ దానికి మొబైల్ ఫోన్ లేదు. ఎందుకు ఇవ్వలేదు? కమ్యూనికేషన్ మాకు ఉంది, కాలేజీకి వెళ్తుంది, కాలేజీ వస్తుంది, నాకు తెలుసు ఏ టైంకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది నాకు తెలుసు. కాబట్టి నాకు ఆ ఫోన్ అవసరం కూడా లేదు తనకి. నా కూతురు చదువుకోలేదా? బెటర్ కాలేజ్ చదువుకుంది, టెక్సాస్ కాలేజ్ చదువుకుంది, గ్రేట్ గా చదువుకుంది, బెటర్ పర్సెంటేజ్, షీ గాట్ 95%. నాకే ఇబ్బంది లేదు. నేను ఎప్పుడు నాకు కూతురు అవమానం చేయలే. అదేంటే నాకు వద్దా, నా ఫోన్ నాకెందుకు, నాకు అవసరం లేదు, ఐఎమ్ ఫీల్ ఓకే, నాకు హ్యాపీ. ఇలా ఎందుకు ఉండకూడదు మనకి? ఇంకొక కూతురికి అయితే డిగ్రీ వరకు దానికి ఫోన్ లేదు, మా తమ్ముడు కూతురికి డిగ్రీ వరకు లేదు. వాళ్ళు రాలేదా, వాళ్ళకి బైక్ ఉంది, బైక్ వెళ్తే వస్తారుగా. అంటే ఏది, నేను గొప్ప అని చెప్పడం కాదు, ఇలా ఉండడం మంచిదని చెప్పడం నా ఉద్దేశం. నేను గొప్ప అని చెప్పట్లేదు, ఇలా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది అన్న విషయంలో మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉంచగలిగితే గౌరవం బాగా అవుతున్న విషయాన్ని గుర్తించడం. అలాగే తప్పనిసరిగా ఈ వారంలో, ఈ పక్షంలో మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత వీరికి చాలా మంచిది, శుభం జరుగుతుంది. భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం శుభకరంగా ఉంటుంది వీరికి. అదే విషయం. నెక్స్ట్ గురువు గారు, ఫైనల్ గా ఇక మీనరాశి గురించి మాట్లాడుకుందాం. వారికి ఎలా ఉండబోతుంది ఈ పక్షం అంతా? మొదటి వారం ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఆఖరి వారం ఎలా ఉంటుంది? మీనరాశి వారికి పక్షంలో ఉన్నటువంటి ఫలితాలు ముఖ్యంగా మొదటి వారంలో శ్రమాధిక్యత, అంటే ఎక్కువ శ్రమ పడాలి కొద్దిగా, అంటే 80% శ్రమ పడుతుంది కాదు, 120% శ్రమ పడాలి. అప్పుడు వీళ్ళకి లాభం వస్తుంది. అంటే యాక్చువల్ గా మామూలు కష్టపడితే మన జీతం 30,000 వస్తుంది, నెలకు అనుకున్న 40,000. అంటే మీ సార్ మీకు 70,000 ఇస్తారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాలాంటి వాళ్ళకి 35,000 వస్తుంది. కాబట్టి శ్రమ తగిన ఫలితాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. ఈ శ్రమ అనేది 35,000 రావాలంటే జీతం 8 అవర్స్ కాస్త 10 అవర్స్ కష్టపడాలి, అప్పుడు ఆ 35,000 మాకు వస్తుంది. లేదంటే యాంకర్ లాగా 6 గంటలు కష్టపడితే మాకు 70,000 రాదమ్మా. కాబట్టి మేము జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మాది. సో ఏదైనా సరే కొద్దిగా కష్టం ఎక్కువ పడండి, లాభాన్ని పొందుకునే ప్రయత్నం. నేను జోక చెప్పట్లేదండి, నిజంగా చెప్తున్నాను. అంటే అమ్మాయికి జీతం గురించి కాదు, అంటే శ్రమాధిక్యత బాగా ఉంటే లాభం కలిగే అవకాశం ఉంటున్న విషయం చెప్పడం. రెండో వారంలో అడగకముందే మీ సార్ ఇచ్చినట్టుగా మాకు డబ్బులు ఇస్తాడు. యాంకర్ చేసినందుకు మీకు 10,000 ఇస్తే బాగా చెప్పాడు కిరణ్ అని చెప్పేసి నాకు 5,000 ఇవ్వకపోతున్నా నా బాధ అనమాట. తప్పకుండా అటువంటి లాభం వచ్చే, అంటే అడగకముందే ధనం వచ్చేటువంటి అవకాశం, మంచి యశస్సు ఉంటుంది, గౌరవం ఉంటుంది, 10 మందిలో ఉన్నత స్థాయి అనుకూలతని పొందుకుంటే, గౌరవాన్ని కానివ్వండి, ఆనందాన్ని కానీ పొందుకునే అవకాశం. ఇంట్లో తప్పక శుభయోగం జరుగుతుంది, శుభకార్యం జరిగే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయాన్ని సాధించడం, ఇప్పుడు సీఏ లాంటి పరీక్షలు, లా పరీక్ష లాంటిలో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం, పిల్లల విషయంలో అభివృద్ధి బాగా ఉంటుంది, అభినందనలు బాగా ఉంటాయి. గొప్ప వ్యక్తులతో పరిచయాల వల్ల కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ కానివ్వండి, లేదా సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా, కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకున్న వారు మీలాంటి వాళ్ళకి ఇంకా కొత్త కొత్త యూట్యూబ్లు చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాగ మీరు వెబ్ సిరీస్ చేయబోతున్నారు, మీరు అద్భుతమైనటువంటి వ్యాపారం కూడా బాగుండే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఇటువంటి విషయాలను అందరూ కూడా కొత్తవి కూడా క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు నిజాలు బయటపెడతారు అనుకోకండి, బాధపడకండి. అందరికి కూడా అలాంటివి ఉన్నాయి, అందరూ కూడా అలాంటి శుభయోగాలు పొందుకునే అవకాశాలు, కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టగలిగే అవకాశం, సహాయం, అంటే ఇతరుల సహాయం తప్పకుండా అవుతుంది. ఆ సహాయం వల్ల మీరు వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు, అంటే ఊహించిన ఒక శుభ మలుపు.
అంటే షేర్ మార్కెట్ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో లాభాలు బలంగా ఉంటాయి. లాట్ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బిట్ కాయిన్స్ వల్ల కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యక్తులకు అనుకూలత, రైతులకు క్షేమంగా ఉండడం, పంట లాభం బాగా ఉండడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కూడా మంచి శుభయోగాన్ని పొందుకోవడం, వృత్తిలోను ఉద్యోగంలోను మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు తప్పకుండా మార్పు చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ మార్పు కూడా మీకు అదృష్ట యోగాన్ని, ధనాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. దైవిక చింతన కూడా బాగా ఉంటుంది. ఇది వీళ్ళకి బాగా ఎక్కువ లాభం. దైవిక చింతన లాభం ఎక్కువ ఉంటుంది. అందుకనే మొదటి వారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువ దైవనామస్మరణ చేసుకుంటూ భౌతి చదివితే రెండో వారంలో విపరీతమైనటువంటి మహారాజ యోగాలు, మహారాణి యోగాలు పొందుకోవచ్చు. అది విశేషం. ధన్యవాదాలు గురువు గారు. అడగగానే ఈ 12 రాశుల గురించి, ఈ పక్ష ఫలితాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. సో మరిన్ని వార ఫలితాలతో మేము ముందుకు రావడం జరుగుతుంది. అప్పటి వరకు సెలవు. మళ్ళా